షమ్మా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు జాన్ వెస్లీ గారు, పాప కృపమ్మ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మా దైవ సేవకులు జోసఫ్ అయ్య గారికి, శామ్యుల్ అయ్య గారికి, వీళ్ళ పేర్లు నాకు తెలుసు. చాలామంది దైవ సేవకులు వచ్చారు. మీ అందరికీ కూడా యేసు ప్రభుల వారి నామంలో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకో నాకు తెలియదు. బహుశా భోజనం దగ్గర ఏమైనా తేడా జరిగిందో, లేకపోతే అయ్యగారు అమ్మగారు మిమ్మల్ని సరిగా పలకరించలేదో నాకు తెలియదు. ఎవరు సీరియస్గా ఉండొద్దండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకేమనిపిస్తూ ఉందంటే, ముందుసారి వచ్చినప్పుడు నా దగ్గర అప్పు తీసుకెళ్ళినావు, ఇప్పుడు మళ్ళా అప్పుకు వచ్చినావా అన్నట్టు చూస్తూ ఉండారు. నేను అప్పడిగితే దైవజనులు జాన్ వెస్లీ గారిని, నాకు 2 బిడ్డలు ఉన్నారు, జోసఫ్ గారు, వాళ్ళని అడుక్కుంటాను. మీకు భయమే లేదు. హల్లెలూయా చేద్దాం. దేవుని సన్నిధానంలో మనం ఉన్నాం. బైబిల్లో చెప్పే మాట, అందరు దైవ సేవకులు చెప్పే ఒక చక్కటి మాట ఏమిటంటే, ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో మీరు నోరు తెరిచి మాట్లాడచ్చు. వారి మధ్యలో మీరున్నారా? ఎన్నిసార్లు అడిగినా మేమున్నాం. అయ్యో దేవుడా. వారి మధ్యలో అయ్యగారు చెప్తా ఉన్నారు చూడండి, అదన్నా ఫాలో అవ్వండి. నేనున్నాను. మీరు ఉంటే ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. మన మధ్యలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు, అందులో సందేహం లేదు. ఎన్నో పర్యాయాలు ఈ మాట మనం వినుంటాం. ఎంతోమంది భక్తులు బోధిస్తూ ఉంటారు. కానీ మన మధ్యలో ఉన్నటువంటి యేసు ప్రభుల వారిని చూడాలని ఒక్కరికి కూడా లేరు. చాలామంది ఎవరు పాటలు పాడతారు, ఎవరు వాయిద్యాలు వాయిస్తారు, ఎవరు ప్రసంగాలు చేస్తారు, వాళ్ళని చూసుకుంటూ ఉంటాం. చాలా పర్యాయాలు ప్రభుల వారు మన మధ్య నుండి మనం ఆయన్ను చూడకపోతే, పాపా నీ వెనకలమ్మా, మాస్కు కాదమ్మా, నీ వెనకల 3 త్రిమూర్తులు ఉన్నారు చూడు, మాట్లాడద్దు. మాట్లాడితే మీ అయ్యగారు లాగా కాదు, నేను చాలా కోపపడతాను. తమ్ముళ్ళంతా భోంచేసి జాగ్రత్తగా వినాలి. ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. అందులో ఉన్న ఒక విశేషమైన సమాచారం ఏమిటంటే, ఆయన నామాన్ని స్తుతించేది తక్కువ,
మనుషుల నామాన్ని స్తుతించేది ఎక్కువ. చాలామంది రాజశేఖర్ గారు వస్తారు, జాన్ వెస్లీ గారు వస్తారు, జోసెఫ్ గారు వస్తారు, శామ్యుయల్ గారు వస్తారు అని దండోరా. దయచేసి గమనించాల్సింది, అందుకు ప్రభుల వారు నాయన వాడి కథలవేందే. వారి మధ్యలో నేను ఉంటానన్నాడు ఆయన. అదొక కండిషన్. ప్రభువు నామాన్ని స్తుతించేది తక్కువ, మనుషుల్ని గనపరిచేది ఎక్కువ. తమ్ముడా, మళ్ళా సౌండ్ తగ్గిస్తూ ఉన్నావు, కొంచెం పెట్టు. ఏదో అప్పడిగినట్టుంది కదరా నిన్ను. పెట్రా బాబు, నీకు దండం పెడతా. ఏంది నాయన ఇట్లా దొరికినారు నాకు? చూడు నాయన, మరి సౌండ్ పెట్టి 1 లాక్ వచ్చి నా ముందు కూర్చోబెట్టు, లేకుంటే వాడు కెలుకుతానే ఉంటాడు. రే, నేను సీరియస్గా చెప్తా ఉన్నాను రే. మనమంటాం, ప్రభువా ఇప్పుడే రా, ఇప్పుడే కార్యం చేయని. ఆయన ఇప్పుడే రావటానికి, ఇప్పుడే కార్యం చేయటానికి అక్కడ ఉంటే కదా. ఎందుకో తెలుసా, దేవుని స్తుతించడం తక్కువ, మనుషుల్ని పొగడం ఎక్కువ. ఆ కారణాన ప్రభుల వారు ఆయన దుఃఖపడి వెళ్ళిపోతాడు. బైబిల్ సెలవిస్తుంది, ఎక్కడ ఎవరు నన్ను ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తానని చెప్పాడు. ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నాకు చెందవలసిన ఘనత నేనెవరికి చెందనివ్వను అని చెప్పాడు. మన మధ్యలో ఉంటానని చెప్పిన దేవునికి చెందవలసిన ఘనత మనుషులమైన మనకు ఆపాదించుకోకూడదు. ఆ మహిమ గల దేవునికి మాత్రమే అది ఆపాదించబడాలి. అందుకని మొదటి సువార్తికుడైన యోహాను చెప్పాడు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. నేను ఎవరినంటే అరణ్యంలో ఒక శబ్దాన్ని, నేను ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా యోగ్యుడని కాదు. తరువాత ఆయన చెప్పిన విలువైన మాట, ఆయన నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన ఆత్మతోనూ
అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. మనం నేర్చుకోవటానికి పాత నిబంధన తరువాత క్రొత్త నిబంధనలో సువార్త ప్రకటించిన మొట్టమొదటి సువార్థికుడు ప్రభువుని ఎలాగ ఘనపరచాలి అనేది ఆయన మనకు నేర్పించాడు. ఈ రోజున అది పూర్తిగా ప్రక్కకు వెళ్ళిపోయాది. అందుకని ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తారో అనని. ఎప్పుడు మనుషుల భజన లేకుండా ఉంటుందో అక్కడ ప్రభువు ఉంటాడు. ఆయనకు చెందవలసిన ఘనత ఎవ్వరికి చెందనివ్వడాయన. ఆ రీతిగా ఎప్పుడైనా తనకు చెందవలసిన ఘనత ఎవరికైనా చెందుతూ ఉంటే ప్రభు నాకు ఇక్కడ పని లేదని నెమ్మదిగా వెళ్ళిపోతాడాయన. దేవుని బిడ్డలు మీరు పాడిన, ప్రసంగించిన, ప్రార్థించిన, ఏదైనా మీ ప్రార్థన విని ఒక కార్యం జరిగిన దేవుణ్ణే ముందు పెట్టి చెప్పాలి. దేవుడు ఆయన పాదాల చెంత మొరపెడితే దేవుడి కార్యం చేశాడు అని దేవుణ్ణి మహిమపరచాలి. ప్రభువు కృపను బట్టి పాడటానికి ఆయన సహాయం చేశాడు అనని. ఆ రీతిగా ఆయన ఘనపరుస్తూ ఉంటే ప్రభుల వారు ఆ స్థలంలో ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. కాబట్టి మొదటిది, ఆయన మన మధ్యలో ఉండటానికి ఆయన నామాన్ని మనం స్తుతించాలి. వాక్యం సెలవిస్తుంది. నాయన మా మీద ఉంటుంది. అరిస్తే నేనే తీసుకెళ్ళి కింద పడేస్తాను. పడేసి ఎముకో ఇరిగితే ఖర్చు నేనే పెట్టుకుంటాను. ఆ దెబ్బతో కుయ్ అంటేనే వాళ్ళమ్మ పరిగెత్తుకొని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అది జరగాల. అది జరిగితేనే ట్రీట్మెంట్ బాగుంటుంది. దేవుని సన్నిధానంలోకి వచ్చాము, భయము భక్తితో ఉండాలి అనే ఆలోచనే లేదు. ఇటు చూడు, నా ఎదురుగా కోతిలాగా చూసుకుంటా ఉన్నావు. చూడు, దేవుని సన్నిధానంలోకి వచ్చాం, కొంత భయము భక్తి కలిగి మనం ఉండడం చాలా మంచిది. అది లేకోకుండా ఏదో క్రిస్మస్ జరుగుతూ ఉంది పోయి అని రాకూడదు. బాగా వినాలి. ఆ రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుడు మన మధ్యలో ఉండాలంటే ఆయన హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. ఆయన వాక్యం సెలవిస్తుంది, 2-3 చాలు, నన్ను ఎవరు గనపరుస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నాడు. ఓ పెద్ద గుంపును మనం వేసుకొని ఆయనకు ఘనత కలగకపోతే ప్రభు ఈ స్థలంలో నుండి ప్రక్కకు వెళ్ళిపోవలసి ఉంటుంది. ప్రభు వెళ్ళిన తరువాత ఆ స్థలాన్ని ఎవరు ఆక్రమించుకుంటారంటే ప్రభు శత్రువైన సాతానుడు ఆక్రమించుకొని వాడు పని చేయడం ప్రారంభిస్తాడు. అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతాయి. వాక్య స్వరూపి అయిన దేవుని స్వరం
మనల్ని విననివ్వకుండా చేస్తాయి. ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైనది ఏది అంటే వాక్యం ఒక్కటే. ఆ వాక్యం ఎవరు అంటే దేవుడని యోహాను గారు చెప్పారు. ఎవరైనా నీ దేవుడు ఎవరు అని అడిగితే ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి, వాక్యస్వరూపి అని చెప్పాడు. ఈ రాత్రి సమయం అందు దేవుని వాక్కు వినటానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఎంత విధేయత కలిగి ఆయన ఎదుట మనము కూర్చొని ప్రభా నాతో మాట్లాడండి అనే మంచి మనసుతో ఆయన సన్నిధానంలో కూర్చోవాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా అనని. ఎన్నో పర్యాయాలు మనం ప్రార్థన చేసినా ప్రభువు ఎందుకు వినలేదో తెలుసా? ఆ స్థలంలో ప్రభువు లేడు కాబట్టి. ఆయన ఉంటే ఆయన చెప్పిన మాట, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని చెప్పాడు. ఆయన లేడు ఆ స్థలంలో. లేని ఆయన దగ్గర మనం మొరపెడుతూ ఉన్నాం. అందుకని మనల్ని ఏమనాలంటే పిచ్చివాళ్ళు అనాలి, లేకపోతే అజ్ఞానులు అనాలి. నేను ప్రార్థించేటప్పుడు ప్రార్థన వినే దేవుడు ఉన్నాడా లేడా అనే ఆ జ్ఞానం కూడా మనకు కావాలి. అందుకే ప్రభులు వారు సెలవిచ్చారు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను మీకు జ్ఞానం ఇస్తాను అని ప్రభులు వారు సెలవిచ్చారు. కాబట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి తెలుసుకోవడం గొప్ప భాగ్యం. బాగా వినాలి. ఎవరు దేవుడు అనే అన్వేషణలో ప్రపంచమంతా కూడా ఇతను దేవుడు, అతను దేవుడు, ఈమె దేవుడు, ఆమె దేవుడని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు దేవుడు అనే నిజత్వం ప్రపంచానికి ఈరోజు వరకు కూడా తెలియదు చాలామందికి. ఆ రీతిగా తెలుసుకున్నటువంటి వారు కూడా ఓ సరైన పద్ధతిలో ఆ ప్రభులు వారిని తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేయలేదు. దయచేసి గమనించాలి, ప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళు లేరు. బైబిల్లో మనం చదువుకున్నట్లయితే ఈ ప్రపంచం అంతా కూడా ఒక భూమి మీద ఉంది. ఒకే భూమి, ఒకే ప్రపంచం, ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే సముద్రం. అయితే ఈ ఒకే ఒక అని చెప్పుకుంటున్నటువంటి వీటికి ఎందరూ దేవుళ్ళు అని అడిగితే దానికి చాలామంది దగ్గర సమాధానం లేదు. దేవుడు ఎవరు అంటే సృష్టికర్త, ఈ సమస్తమును సృష్టించిన వాడు. ఆయన తన చేతులతో ఏదో కొన్ని పదార్థాలని చేసి ఈ ప్రపంచాన్ని నిర్మాణం చేయలేదు. ఈ విశ్వం అంతా కూడా చాలా విచిత్రమైనది. భక్తుడు అంటున్నాడు, ఆకాశము నీ చేతి పనులే అనని. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు తన నోటి మాట ద్వారా ఈ ప్రపంచాన్ని, విశ్వం అంతటిని కూడా కలుగజేశాడు. బైబిల్ చరిత్ర ప్రకారముగా సూర్యుడు కలుగుగాక అని ప్రభువు మాట్లాడిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు అంటే దరిదాపు 6024 సంవత్సరాలు. ఆయన నోటి మాట ద్వారా చంద్రుడు కలుగుగాక అని చెప్పిన నాటి నుండి నేటి వరకు ఎన్ని సంవత్సరాలు చంద్రుడికి అంటే 6024 సంవత్సరాలు. ఆ రీతిగా ప్రభు నోటి మాట ద్వారా కలిగిన ప్రతి పదార్థము కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాటి ధర్మమును కోల్పోకుండా వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తూ దేవుడు ఏ కక్షలో వాటిని ఉంచాడో ఆ కక్షలోనే అవి నిలబడి పనిచేస్తూ ఉన్నాయి. దేవుని పిల్లలు గమనించాల్సింది
ఒక విచిత్రం ఏమిటంటే సూర్యునిలాగా చంద్రునిలాగా కాదు, మనలను ఆ కృపగల దేవుడు తమ పోలికలో తమ స్వరూపంలో నరుని చేయుదము అని చెప్పి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని తమ పోలిక తమ స్వరూపంలో వారు చేశారు. బైబిల్ సెలవిస్తుంది, నేల మంటితో నరుని చేసి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా వాడు జీవించు ఆత్మ ఆయనని వాక్యము సెలవిస్తుంది. మానవ నిర్మాణం మాత్రము ఆ కృపగల దేవుడు తమ పోలిక తమ స్వరూపంలో నేలమంటితో చేశాడు. పురుషుని ఆ రీతిగా చేసి తరువాత అతడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని ఆయనకు ఒక సాటి అయిన సహాయనిని చేయాలి అనే ఉద్దేశంతో ఆయనకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన ప్రక్కటెముకలో ఒక స్త్రీని తయారు చేశాడు. పురుషుని నిర్మాణానికి ఉపయోగించిన పదార్థము వేరు, స్త్రీ నిర్మాణానికి ఉపయోగించిన పదార్థము వేరు, అయినా ఇద్దరు మనుషుల్లాగానే ఉన్నారు. ఇది దేవుని అద్భుతమైన కృప. ఎవరి దేవుడు ఈ ప్రకృతిలో సూర్యుని కానీ చంద్రుని కానీ శూన్య మండలంలో భూమిని కానీ వేలాడదీసిన ఆయన ఎవరు? దయచేసి గమనించాలి. అడిగితే దేవుడు అని. ఆ దేవుడు ఎవరంటే అదృశ్య దేవుడు. ఆయన మనుషుల కంటికి కనిపించడు, మనుషుల చేతికి స్పర్శించడు, మనుషుల హృదయానికి గోచరం కాడు. అంత అద్భుతమైన ఆ గొప్ప దేవుడు. దేవుని పిల్లలు మీరు ఈరోజు రాత్రి ముగిసి కాస్త మీరు తెల్లవారిన తర్వాత చూడండి. ఈ రాత్రి మీరు ఆకాశం వైపు చూడండి. కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. పగలు చూడండి, నక్షత్రాలు కనిపించవు, సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. ఈ రీతిగా ఎంతో వైభవంతో కూడినటువంటివి మన చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, సమస్తము ఆయన మూలంగా కలిగాది, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఉన్నవైనా రానున్నవైనా ప్రతి ఒక్కటి ఆయన మూలంగానే కలిగాది. ఆ పైన కనిపించే సూర్య చంద్ర నక్షత్రాదులు కానీ, భూమి దానిలో ఉన్న సమస్తము, సముద్రము దానిలోని సంపూర్ణత, పర్వతముల మీద వేల కొలది పశువులు, బంగారము వెండి సమస్తము నాదే అని చెప్పాడు. ఎవరైనా దేవుడు. ప్రియులారా గమనించాలి, ఈ రీతిగా ప్రపంచమంతా కూడా నిర్మాణం చేసిన ఆయన దేవుడు. దేవుని యొక్క లక్షణాలు ఏ రీతిగా ఉంటాయి అని అడిగితే, దేవుడు అనేటటువంటి ఆయనకు ఒక ఆకారము లేదు. ఆయన ఏదో ఒక రూపాన్ని కలిగి ఈ భూమి మీద లేడాయన. ఆయనను గురించి బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఆయన ప్రేమస్వరూపి, ఆయన ఆత్మస్వరూపి, ఆయన వాక్యస్వరూపి అని చెప్పాడు. ప్రేమస్వరూపి అయిన ఆ గొప్ప దేవుడు నీలో ఆ ప్రేమను పెట్టాడు. ప్రపంచమంతా కూడా ఈరోజు ఈ రీతిగా నిలబడి ఉంది. ఒక కుటుంబం, భర్త, భార్య, పిల్లలు, వారు ఒక కుటుంబంగా నిలబడటానికి కారణం ఏమిటి అంటే వారి మధ్యన ఉన్నటువంటి ప్రేమ. వారి మధ్యన ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో పోట్లాటలు, అనుమానాలు, ఎన్నో గొడవలు. అయినా ఒక్కరోజు 2 రోజుల తరువాత వారిలో ఉన్న ప్రేమ తిరిగి ఒకరితో ఒకరు సమాధాన పడటానికి సహాయం చేస్తూ ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రపంచం ఈరోజు ఈ రీతిగా నిలబడటానికి గల కారణం, ఈ జనజీవన స్రవంతిలో అనేక మంది మనుషులు ఒకరిని ఒకరు గౌరవించుకోవడం,
ప్రేమించుకోవటానికి గల కారణం ప్రేమ. ఆ ప్రేమ ఏది అని అడిగితే దేవుడు. దయచేసి గమనించాలి, ఎవరా దేవుడు? రెండవది, దేవుడు అనున్నటువంటి ఆయనకు తల్లి లేదు, తండ్రి లేదు. ఆయన స్వయంభవుడు, తనంతట తాను పుట్టినటువంటి వాడు. ఆయనను గూర్చి మోషే దేవుణ్ణి అడిగాడు, నన్ను ఫరో దగ్గరికి వెళ్ళమంటున్నారు, మీ దేవుడు ఎవరని అడిగితే నేనేం చెప్పాలి? మోషేతో ప్రభు చెప్పిన మాట, నేను ఉన్నవాడను, నేను అనువాడను అని చెప్పాడు. ఆయన ఉన్నవాడు, ఎప్పటి నుండి ఉన్నవాడు అంటే ఆయనే సెలవిచ్చాడు, నేనే ఆది, నేనే అంతమై ఉన్నాను, నాకంటే ముందు ఏదీ లేదు, నా తరువాత కూడా ఏదీ ఉండదు అని ప్రభు సెలవిచ్చాడు. ఆయన ఉన్నవాడు. ఆ కృపగల దేవుడు ప్రతి జీవరాశిలో కూడా మనం ఆయన్ను చూడొచ్చు. అది ఎక్కడైనా కానీ ప్రభుల వారి యొక్క కార్యాలు మనం గమనిస్తూ ఉండొచ్చు. ఆయన అనువాడు అంటే సూర్యుడు కలుగుగాక అనువాడు, సముద్రమా నిమ్మలించు అనువాడు, గాలి సద్దనిగిపో అనేవాడు, లాజరా లేచిరా అనేవాడు, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్ము అని కుష్ఠరోగితో చెప్పినవాడు. ఆయన అనువాడు. ఆయన ఏమి అంటున్నాడో వెంటనే ఒక క్షణకాలంలో ఆ కార్యము ప్రజల ఎదుట ప్రత్యక్షమవుతూ ఉంది. కుష్ఠరోగి బాగుపడ్డాడు. దరిదాపు 12 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన గలిలయ సముద్రంలో లేగిన తుఫాను గాలి సద్దనిగిపో అంటే ఒక్క క్షణకాలంలో గాలి నిమ్మలమైపోయాది. పెద్ద పెద్ద అలలు ఆ దోణికి కొడుతూ ఉన్నాయి. కానీ సముద్రమా నిమ్మలించు అంటూనే ఆ సముద్రం కూడా నిమ్మలమైపోయాది. శిష్యులు అనుకున్నారు, ఎంతటి వాడి ఈయన, ఈ ప్రకృతి ఆయన మాటకు విధేయత చూపెడుతుంది అని చెప్పాడు. ఎవరైన దేవుడు, ప్రకృతిని శాసించగలిగిన వాడు దేవుడు. ఆయన ఆ కృపగలిగినటువంటి ఆ దేవుడు ఎవరు అని అడిగితే ఆయన పరిశుద్ధుడు. ఆయన దరిదాపు 2024 సంవత్సరాల క్రిందట మానవుల యొక్క పాపం పరిహరించటానికి ఈ లోకంలో నరులలో నరుడుగా పుట్టాడు. పుట్టి ఆయన ప్రజల మధ్యన ఒక ప్రత్యేకమైన సవాలు విసిరాడు. నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా, రూపించగలరా అని చెప్పాడు. ఈ రోజు వరకు ఆయనలో ఈ లోపముంది, ఈ పాపముంది అని ఎవరు కూడా రుజువు పరచలేకపోయారు. ఎవరు దేవుడు అంటే ఆయన పాపరహితుడు, మనుష్యుడు పాప సహితుడు. నేను పాపముతో పుట్టాను, నా తల్లి నన్ను పాపముతోనే నాకు జన్మను ప్రసాదించాది. ఆ విషయాన్ని భక్తుడైన దావీదు గారు సెలవిచ్చారు. నా తల్లి గర్భములో నుండి నేను పాపముతో పుట్టానని. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారని. అందరూ అంటే ఆకాశము క్రింద భూమికి పైన నివాసము చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి, ఇదివరకే నివసించి చనిపోయిన వ్యక్తి, ఇక ముందుకు జన్మించే ప్రతి వ్యక్తి కూడా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారని. అయితే నేను మాట్లాడుతున్న దేవునిలో పాపం లేదు. ఆయనే సవాలు చేసి చెప్పాడు, నాలో పాపముందని మీలో ఎవరైనా
రుజువుపరచగలరా అనని. ఈరోజు వరకు ఆయనలో ఈ లోపముంది, ఈ పాపముందని ఎవరూ చెప్పలేరు. వింటున్న దైవ జనాంగమా, ఎవరైనా అని అడిగితే, ప్రియులరా, ఇంతవరకు నేను చెప్పిన ఈ విషయాలన్నీ చేసిన ఆ గొప్ప దేవుడు ఎవరు అంటే ఆయనే యేసు ప్రభుల వారు. యేసు అనేది ఆయన పేరు కాదు. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడని దాని అర్థం. మానవ జాతి పూర్తిగా పాపము చేత చిక్కుబడి, పాపముతో మనుషునితో పాపం పోరాడుతూ ఉన్నారు. ఈ పాపపు పోరాటంలో మనుషుడికి పాపం చేయటానికి ఇష్టం లేదు, కానీ పాపానికి అలవాటు పడ్డ ఆ వ్యక్తి రోజు పాపం చేస్తూనే ఉన్నాడు. అయితే ఆ పాపము మనుషుడు చేయడం వలన బైబిల్ సెలవిస్తుంది, పాపము చేసే దాని వలన, పాపం వలన వచ్చు జీతం మరణమని చెప్పారు. అంటే నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పాడు. దయచేసి గమనించాలి. అమ్మా, వెనక్కి తీసుకెళ్ళు, లేకపోతే నాకి ఆడించుకుంటాను. లేయి, అరవకూడదని చెప్తే ఇంకా అక్కడే కూర్చొని, ఏమ్మా మీరన్నా చెప్పచ్చు కదా, తెల్ల బట్టలు కప్పుకొని కూర్చున్నారు. ఏ అమ్మమ్మ అరే ఆపి మళ్ళా ఎవరికి చెప్ప. నాకే సపోర్ట్ ఎక్కువగా ఉంది. కావాలంటే మిమ్మల్ని కొట్టను కూడా కొట్టచ్చు నేను. ఓకే, ఏయ్ అయ్యప్ప తెలుగు ఏం పని నీది ఇక్కడ? అమ్మ, మీరు తెల్లవని కొంచెం కంట్రోల్ చేయొచ్చు కదా. ఎయ్యి, లాగి ఒకటి ఎయ్యి. రే, నాకు 2 పెట్టినాడు అయ్యగారు. బుర్రాలు పగలగొట్టేసి వెళ్ళిపోతాను. నోరు తెరిచినారు అయిపోయింది. ఆడబిడ్డలని కూడా చూడను. చిన్నప్పుడు గోలికాయలు ఆడి నాకు బాగా గురి ఉంది. వేస్తాను, గురి పెట్టి వేస్తాను. రెడీగా ఏదైనా ఫస్ట్ ఎయిడ్ ఏదైనా పెట్టుకోనంటే నేను అందుకే కళ్ళు తెరవకుండా ఉన్నాను. కళ్ళు తెరిస్తే ఏ పాపాత్ముడి మీదో వేసేస్తాను. ఎందుకు వచ్చిన గొడవ? అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి. చెప్పరా? నీ కొడుకేనా? నీ కొడుకా? ఎవరి కొడుకేడు? అనాథ అయితే చెప్పు, మా కార్లో వేసుకొని వెళ్ళిపోతాను. తెరిచి చెప్పరా, నోరు తెరిచి చెప్పరా. హల్లెలూయా. ఆ ఒక్కటే చెప్పలరా రే మీరు, ఇంకా వేరే శబ్దాలే రాకూడదు. ఇదిగో ఏయ్, చాలా గట్టిగా ఉంది. ఎవరా దేవుడు అంటే బైబిల్ సెలవిస్తుంది యేసు ప్రభుల వారని. ఆయన పరిశుద్ధుడు, ఆయనే ఆది అంతమై ఉన్న దేవుడు. ఈ సమస్త సృష్టికి ఆధారభూతుడు ఆయనే. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. మానవుని నిర్మాణం చేసిన వాడు కూడా ఆయనే. స్త్రీ నిర్మాణం కూడా ఆయనే చేశాడు. మానవునిలో ఈరోజు ఉన్నటువంటి జీవం కూడా
ఆ దేవుని యొక్క దానమే, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని జీవించు వారినిగా చేశాడు. మన ఎన్నో జంతువులు, జీవరాశులు, జలరాశులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. కానీ వాటికి నోరుంది, భాష లేదు. వాటికి తల ఉంది, జ్ఞానం లేదు. దేవుని కృపను బట్టి మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన పోలికలో మనల్ని చేశాడు కాబట్టి. అలాగా ప్రభువు ఆయన పోలికలో మనల్ని చేసి ఆ చక్కటి తెలివితేటలు కానీ జ్ఞానము కానీ మనకివ్వడంలో ఉద్దేశం ఏమిటంటే, మనల్ని సృష్టించిన సృష్టికర్తని మనం తెలుసుకోవాలి అనని. ఎందుకంటే మనుష్యుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోతూ వచ్చాడు. మనుష్యుడు పాపం చేయడం అంటే దాని అర్థం దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు కాని దానిని ఎంతోమంది గౌరవిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి. ఆ రీతిగా దేవుడు కాని దాన్ని ప్రేమిస్తున్నటువంటి, ప్రార్థించేటటువంటి బిడ్డలు నిజంగానే ఒక పాపం చేస్తున్నారు. దాన్ని ఏమంటారంటే ఆధ్యాత్మికమైన పాపమని బైబిల్ సెలవిస్తుంది. దయచేసి గమనించాలి. ఈ సమస్తమును కలగజేసిన ఆ గొప్ప దేవుడు ఎందుకు ఆత్మస్వరూపిగా, వాక్యస్వరూపిగా, ప్రేమస్వరూపిగా ఆ కృపగల దేవుడు ఉండవలసిన ఆయన ఒక మనుష్యుడుగా ఎందుకు వచ్చాడు అంటే, మనుష్యుల్లో ఉన్న పాపాన్ని తీసివేయటానికి. మనుష్యుడు ఇష్టపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా రకరకాల పాపాలు చేస్తూ ఉన్నాడు. ఓ పర్యాయం ఒక పేద కుటుంబం, భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడి పని చేసుకునేవారు. భార్య కాస్త నాజుగ్గా ఉంటుంది. అయితే భర్త భార్య ఇద్దరు కలిసి ఒక దగ్గర పనికి వెళ్ళేవారు. ఆ పని దగ్గరున్న ఆ మేస్త్రితో ఈ భార్య చనువుగా మాట్లాడేది భర్త చూశాడు. ఆయన ఒకరోజు అన్నాడు, దయచేసి నువ్వు వాడితో ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ భర్త అనేవాడు ఒకడున్నాడని అర్థం చేసుకో, మాట్లాడద్దు అని. ఆమె అదేమీ పట్టించుకోలేదు, అలాగే మాట్లాడుతూ వచ్చేది. ఆయన మరలా చెప్పాడు, మూడవసారి చెప్పాడు. ఆయన అమ్మాయి లోబడలేదు. ఇంకా ఆయన కోపం వచ్చి, నువ్వు ఇంకా పనికి రావద్దు, వస్తే అక్కడే చంపేస్తాను నిన్ను అని మాట్లాడాడు. నేను వచ్చేదే అనింది, బాగా తన్నాడు. అయినా అమ్మాయి మానలేదు, వెళ్ళి వాడితో అలాగే మాట్లాడుతూ ఉండేది. వీడికి చాలా బాధేసేది. నా ముందే వాడితో మాట్లాడుతుంది, వద్దంటే మాట్లాడుతుందని చెప్పి వాడు మరలా ఒక్కసారి కొట్టాడు. అమ్మాయి ఆ మేస్త్రితో చనువైపోయి ఆమె ఆలోచన చేసింది, వారికి ఇద్దరు పిల్లలు, వీడు గనక అడ్డు లేకపోతే నా ఇష్టంగా నేను బ్రతకచ్చు అనుకుంది. ఒకరోజు ఉదయాన్నే లేచి మంచిగా ఉప్మా చేసుకొని, కడుపార ఉప్మా తిని, ఇంకా పిల్లలు లేవలే, భర్త లేవలేదు, కడుపార ఉప్మా తిని తన ఇంట్లో ఒక గొడ్డలు ఉంటే తీసి తల మీద 4-5 దెబ్బలు కొట్టి చంపేసేది వాడిని. ఏమొచ్చిందో ఏమో, పూర్తిగా మెడ నరికి ఆ తలను తీసుకొని, గొడ్డలు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. పోలీసు వారు ఆమెని జైల్లో పడేశారు. వీడు చనిపోయాడు, ఆమె జైల్లో పడ్డది. ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏమో చెప్పండి, చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకు ఆ రీతిగా జరిగిందంటే, ఒక వ్యక్తిలో ఉన్న పాపం ఆ కుటుంబాన్ని, వారి భవిష్యత్తుని, వారి పిల్లల భవిష్యత్తుని ఎంత పాడు చేస్తుందో ఆలోచించాలి. ఈ రీతిగా నేను చాలామంది త్రాగుడికి అలవాటు పడ్డాం. ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు ఎన్నో పనికిరాని మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాం. తల్లిదండ్రులు వారిని గూర్చి ఎంతో విచారించడం, ఎంతో బాధపడ్డాం. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి.
ఈ భయంకరమైన పాపము నుండి మనుషులు విడిపింపబడటానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. దేవుని వాక్యమే సెలవిస్తుంది, బలిపీఠాలు కట్టమని, బలులు అర్పించమని. బలులు అర్పించిన బలి అర్పించేటంతవరకే తిరిగి వారు తప్పితం చేసేవారు. వారి కొరకు ధర్మశాస్త్రము అనేదాన్ని కూడా దేవుడిచ్చాడు. ధర్మశాస్త్రోపదేశకుల్ని కూడా ఇచ్చాడు. దేవాలయాలు, సొనగోగులు కట్టారు. ప్రజలందరినీ కూడా పోగు చేసి మనుషుడు పాపం చేయకుండా ఉండటానికి చక్కటి చక్కటి హితవులను వారికి బోధించారు. కానీ మనుషుల్లో ఉన్న పాపం వారిని విడిచిపెట్టి వెళ్ళలేదు. అందుకని దేవుడే ఒక తీర్మానానికి వచ్చాడు. నేనే ఈ పశు బలి కాకుండా, ఈ జంతు బలి కాకుండా, పక్షులను బలి ఇవ్వడం కాకుండా, నేనే ప్రపంచంలో ఉన్న ప్రతి వారి కొరకు బలి కావాలి అనే ఉద్దేశంతో ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి, వాక్యస్వరూపి అయిన ఆయన ఈ మనుషులలో మనుషుడుగా పుట్టాడు. ఒక మనుషుడు జన్మించాలి అంటే ఒక తల్లి అవసరం. ఏ జీవరాశికైనా, ఆఖరికి మన ఇళ్లలో తిరిగే ఏగైనా, దోమైనా ఒక గర్భం ఉంటేనే ఇంకొక బిడ్డకు జన్మనిస్తాయి. అదే రీతిగా ఒక తల్లిని ఆధారం చేసుకొని దేవుడు ఆ తల్లి గర్భంలో నుండి పుట్టాడు. గమనించాలి, ఆయన ఎవరు అంటే పురుష సంతానం కాదు. మనమందరము పురుష సంతానం. నాకో తండ్రి ఉన్నాడు, నాకో తల్లి ఉంది. వారిద్దరిని ఆధారం చేసుకొని నాకు జన్మనిచ్చారు. అయితే నేను మాట్లాడుతున్న దేవుడు యేసు ప్రభుల వారు తండ్రి తల్లి ద్వారా జన్మించిన ఆయన కాదు. ఆయన పూర్తిగా కన్యక అని చెప్పబడిన ఒక తల్లి గర్భంలో నుండి పుట్టాడు. ఆ విషయాన్ని దరిదాపు 2024 సంవత్సరాల ముందు ఒక దేవదూత ఆ తల్లితో మాట్లాడేది. ఏమని మాట్లాడేదంటే, మరియా దయాప్రాప్తురాల, నీకు శుభం కలుగుతుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ చేత నీవు గర్భము ధరిస్తావు, నీకు పుట్టబోయే బిడ్డకు యేసు అనే పేరు పెట్టమని పరలోకం నుండి ఒక దూత ఆ తల్లికి ఆ వర్తమానము చెప్పాది. పురుషుడు లేకుండా ఒక స్త్రీ బిడ్డను కనడం అనేది అసంభవం. అది ప్రకృతి ధర్మ విరుద్ధం. అయితే ఆ తల్లి ఆ రీతిగా జన్మించాది. చాలామందికి ప్రశ్న ఉండొచ్చు, పురుషుడు లేకుండా ఓ స్త్రీ బిడ్డను ఎలాగ ప్రసవిస్తుంది అని. సులభంగా మీకు అర్థమవటానికి చెప్తాను. మన ఇళ్ళలో ఇది వరకు కోళ్ళు ఉండేటివి. కోడి గుడ్లు పెడుతూ ఉంటే అమ్మ గుడ్లన్నీ పోగు చేసి ఆ కోడి గుడ్లు పెట్టడం మానిన తరువాత ఆ గుడ్ల మీద ఆ తల్లిని పొదగబెట్టేది. ఆ గుడ్ల మీద పొదిగిన కోడి 20 రోజులు 21 రోజు పొదుగుతుంది. పొదిగిన తరువాత ఆ గుడ్డులో నుండి ఒక పిల్ల ఆ పెంకు పగలగొట్టుకొని బయటికి వస్తుంది. నేను అడిగే ప్రశ్న, ఆ గుడ్డును పగలగొడితే తెల్ల సొన, పచ్చ సొన మనకు కనిపిస్తుంది, పసుపు సొన మనకు కనిపిస్తుంది. అయితే ఆ తెల్ల సొన, పసుపు సొన, ఆ లోపటున్నటువంటి ఆ ద్రవ పదార్థము ఒక పక్షిలాగా ఎవరు మార్చారు? ఎవరు ఆ కార్యాన్ని చేశారు? అది దేవుని క్రియే అని ప్రపంచమంతా ఒప్పుకోవాల్సిందే. దాని మీద పొదిగిన పక్షి కూడా ఆ గుడ్డు లోపల ఏం జరుగుతుందో దానికి తెలుసో తెలియదో కానీ 21 రోజు తరువాత తనలాంటి పక్షి తాను పొదిగిన గుడ్డులో నుండి బయటికి వస్తుంది. ఇది దేవుని యొక్క ధర్మం, ప్రకృతిలో జరుగుతున్నటువంటి కార్యం. ఆ రీతిగా ఒక పక్షి దగ్గరే
అంత గొప్ప కార్యం జరిగేటప్పుడు ఆ మహోన్నతుడైన దేవుడు ఒక తల్లికి పురుషుడితో సంబంధం లేకుండా ఒక బిడ్డను ఇవ్వడం అనేది అసాధ్యమేమీ కాదు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఎందుకు ఆ రీతిగా జన్మించాడు ఆయన అంటే, ఒక తల్లి గర్భంలో నుండి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపే. ఎప్పుడు అంటే ఒక తల్లి తండ్రి సంబంధాన్ని బట్టి. పురుషుడు లేకుండా ఆయన పుట్టడానికి గల కారణం పరిశుద్ధంగా ఆయన ఉండాలని. పాపి అయిన వాడు మరొక పాపిని రక్షించలేడు, విమోచించలేడు. మరొక వ్యక్తికి విమోచన కలగదు. అందుకు బైబిల్ సెలవిస్తుంది, ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడని. అందుకని ప్రభుల వారు అందరి తల్లిలాగానే తాను ఒక తల్లి గర్భాన పుట్టాడు, కానీ పురుష సంబంధము లేకుండా. యేసు ప్రభుల వారు ఎవరంటే స్త్రీ సంతానం, నేనెవరినంటే పురుష సంతానం, మనమందరూ కూడాను. ఆ రీతిగా పాపరహితుడుగా ఆ తల్లి గర్భాన పుట్టి 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించాడు. 33.5 సంవత్సరం తరువాత ఆయన కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన సిలువలో తాను ప్రాణం పెట్టాడు. చాలామంది చాలా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు, ఆయన దేవుడైతే ఎందుకు దెబ్బలు తినాలి, దేవుడైతే ఆ ముళ్ళ కిరీటం ఏంటి, దేవుడైతే ఆ సిలువ ఏమిటి అని. దేవుడు ప్రతీకారం తీర్చుకునేవాడు కాదు, దేవుడు ప్రేమించేవాడు. దేవుడు ప్రేమించేవాడు, ప్రతీకారం తీర్చుకునేవాడు కాదు. ఆ కృపగల దేవుడు ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు ఈ దేశమైనా మరి ఏ దేశమైనా, ఆకాశము క్రింద భూమికి పైన నివసించే ప్రతి వారిని, వారు పరిశుద్ధుల అపరిశుద్ధుల, వారు హంతకుల లేకపోతే అపరాధాలు చేసిన వారా అని తేడా లేకుండా ప్రతి వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని తాను ప్రేమిస్తూ తన చేతులతో నిర్మాణం చేయబడిన మనుషుడు నాశనం అయిపోకూడదు, వారు నరకం పాలు కాకూడదనే ఉద్దేశంతో వ్యక్తిలో ఉన్న పాపాన్ని పూర్తిగా తొలగించటానికి ఆయన నరుడుగా పుట్టాడు. నా మాటలు మీకు అర్థమవుతుంటే ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ రీతిగా పుట్టాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్న, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన మూలంగానే కలిగాది. పర్వతాలైనా, సముద్రాలైనా, ఆకాశమైనా, సూర్య చంద్రులైనా, నక్షత్రాలైనా, ప్రతి ఒక్కటి ఆయన మూలంగానే కలిగాది. ప్రతి ఒక్కటి ఆయన శక్తి సామర్థ్యతల్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఉంది. మనుషుడు కాస్త జ్ఞానం కలిగి చూడగలిగితే దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పగలం. మనుషుడు అజ్ఞానంతో బ్రతికితే దేవుణ్ణి ఏదో పనికిరాని వాటి మధ్యన వెదకడం ప్రారంభిస్తాడు. అయితే ఈ రాత్రి నేను మాట్లాడుతున్న దేవుడు సజీవుడైన, ఆయనకు మరణం లేదు, అయినా ఆయన మరణించాడు. కారణం నా పాపం కోసం, నా తల్లిదండ్రులు చేసిన పాపాల కోసం, వారి తల్లిదండ్రులు చేసిన పాపాల కోసం ఆయన మరణించవలసి వచ్చాది. మనము దాన్ని అవహేళన చేయకూడదు. ఆయన దేవుడైతే కొరడాలతో కొడితే ఎందుకు దెబ్బలు తినాలి అనే క్వశ్చన్ మార్కు తప్పది. నీకోసమే ఆయన దెబ్బలు తిన్నాడు. నేను చేసిన పాపము అపరాధాలకు పరిహారంగా ఆయన శిక్ష అనుభవించి, ఏ బిడ్డ ఆ సత్యాన్ని ఎరిగి ఆయన్ను సమీపించి, ప్రభువా నేను పాపినండి, నన్ను క్షమించమని ప్రాధేయపడి ప్రార్థిస్తే వారి పాపమునంతా కూడా క్షమించి వారిని పవిత్రుల్నిగా చేస్తాడు. ఆయన ప్రశస్తమైన రక్తంతో కడిగి
వారిని పవిత్రులుగా చేసి ఆ పరిశుద్ధతను వారు కాపాడుకుంటూ జీవిస్తే ఆయన నిత్యత్వంలో యుగ యుగాలు మనము జీవించటానికి ఆయన కృప దయచేస్తాడు. యేసు ప్రభుల వారు ఆ రీతిగా ఈ లోకానికి రావడం జరిగాది. ఆయన దేవుడే. ఆయన ఎవరంటే ఆత్మస్వరూపి. ఆయన ఎవరంటే ప్రేమస్వరూపి. ఆయన ఎవరంటే వాక్యస్వరూపి. ఆ కృపగల దేవుడు ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో అదుపు తప్పి తిరుగుతున్న ప్రతి ఒక్క వ్యక్తిని ఓ సరైన మార్గంలో నడిపించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ శ్రేష్టమైన కార్యము దేవుడు అందరి పట్ల జరిగించటానికి ఇష్టపడుతున్న దేవుడు. మనుషునికి మతం లేదు, మనుషునికి జాతి లేదు, మనుషునికి కులం లేదు. రెండే రెండు. ఒకడు పురుషుడు, ఇంకొకరు స్త్రీ. ఈ రెండు జాతులే ఉన్నాయి. మరి ఇంకొకటి ఏది లేదు. అలాంటి మనం ఏదో ప్రజలు అజ్ఞానం చేత వీరు ఫలానా వారు ఫలానా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుడు ఆ రీతిగా ఎప్పుడు ఎవరిని చూడలేదు. ఆయన చేతులతో నిర్మాణం చేయబడిన మనుషునికి నీది ఈ జాతి, నీది ఈ మతం, ఈ కులమని ఆయన వారికి అది ఆపాదించలేదు. ఆయన పోలికలో చేయబడ్డ మనం ఆయనలాగా జీవించాలి అనేది ఆయన ఉద్దేశం. రాత్రి సమయమందు యేసు ప్రభులు వారు పుట్టినప్పుడు ఒక విచిత్రమైన కార్యాలు జరిగాయి. బైబిలు గ్రంథంలో చెప్పబడినటువంటి మాట. గత రాత్రి నేను ఒక దగ్గర మాట్లాడుతూ ఈ విషయాన్ని కొంత చెప్పాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో ఉన్న విషయాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి నేను చదువుకుంటాలేమ్మా, నువ్వు పోట్లాడొద్దు. తమ పెట్టెలు విప్పి బంగారము, సామ్రాణి, బోళమును కానుకలుగా ఇచ్చిరి అని వాక్యం సెలవిస్తుంది. వారు ప్రభువుని చూసినప్పుడు అత్యానంద భరితులై అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, ఆలోచించాలి. మీరంటారు ఎంతో కాలం నుండి మేము ప్రభుని నమ్ముకున్నామని. ఆ మాట వాస్తవమే. ఒక ఆయన అంటాడు, నేను 20 సంవత్సరాలకు ముందు యేసు ప్రభుని నమ్ముకున్నానని. వాస్తవమే. నేను చెప్తాను, 40 సంవత్సరాలకు ముందు యేసు ప్రభుని నేను నమ్ముకున్నానని. వాస్తవమే. అయితే యేసు ప్రభుల వారిని నమ్ముకున్నాను, కానీ ప్రభుని చూడలేదు. ప్రభుని చూడలేదు. బైబిల్ సెలవిస్తుంది, వారు ఆయనను చూసి అత్యానంద భరితులైరి అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ప్రభుని చూసిన బిడ్డలు అత్యానంద భరితులుగా ఉంటారు. బైబిల్ అదే సెలవిస్తుంది. ఆయన విమోచించిన వారి తలల మీద నిత్యానందముండును అని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున భూమి మీద ప్రతి వారిని కూడా సంతోషంగా, ఆనందంగా బ్రతకటానికి ప్రభు ఒక అవకాశం ఇచ్చాడు. ఏమిటంటే ఆయన్ను చూడాలి అనని. ఆయన్ను చూడటానికి ఈ శరీరం పనికిరాదు. ఆయన్ని చూడాలంటే ఈ శరీరం లోపట అంతరంగ పురుషుడు అని బైబిల్ సెలవిస్తుంది. ఆ అంతరంగ పురుషుడు ఆయన్ని చూడగలడు. ఈ శరీరము ఎందుకు అంటే లోపటున్న అంతరంగ పురుషునికి ఒక గుడారం లాంటిది. ఈ శరీరం పేరు మట్టి. భక్తుడు ప్రసంగి గారు చెప్తారు, ఒక మనిషి మరణించిన తరువాత మట్టికిని ఆత్మ తాను దయచేసిన దేవుడి వద్దకు వెళుతుందని. అంటే మన లోపట ఉన్నటువంటి అంతరంగ పురుషుడు ఒక రోజున నేను మరణించినప్పుడు ఈ శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పడేస్తారు. నా లోపటున్న అంతరంగ పురుషుడు దేవుడు
అనే స్థలంలోనికి వెళ్ళిపోతాడు. దేవుడు అంటే నిత్యుడు, అనిత్యుడు కాదు. దేవుడు అంటే ఈరోజుండి రేపు లేకుండా పోయేవాడు కాదు. దేవుడు ఎప్పుడూ ఉండువాడు. దేవునికి చావు లేదు, దేవునికి పుట్టుక లేదు, దేవునికి వయోపరిమితి లేదు. ఆయన చిన్నవాడు, ఆయన యవనస్తుడు, ఆయన వృద్ధుడు, ఆయనకు మరణం ఉంది అని లేదు. ఆయన ఈ రీతిగా చెప్పాడు, నేనే జీవమును పునరుద్ధానమునై ఉన్నాను, నాకు మరణం లేదు అని చెప్పాడు. భక్తుడైన పౌలు గారు చెప్పిన మాట, ఆయన చెప్పిన ఒక గొప్ప విలువైన మాట ఏమిటంటే, ప్రభా, మీరు మహిమాన్వితమైన తేజస్సులో అమరుడై ఉన్న దేవుడు అని చెప్పారు. మీరున్న ప్రదేశం మహిమతో కూడింది, మహా తేజస్సుతో కూడింది. అక్కడ మీరు అమరులుగా ఉన్నారు, మరణం లేని వారుగా ఉన్నారు అని పౌలు గారు చెప్పారు. దావీదు భక్తుడు చెప్పాడు, ప్రభువా, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత మహిమతో నింపబడిన వారు మీరు అని చెప్పారు. ఆకాశాలు ఉన్నాయి, మహాకాశాలు ఉన్నాయి, అక్కడ మీరు మహిమా స్వరూపిగా ఉన్నారు అని చెప్పాడు. కాబట్టి ఆ గొప్ప దేవుని యొక్క కనికరాన్ని బట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు, అంత వైభవపేతముగా ఉన్న ఆయన, ఏ మనుష్యుడు ఆయన మహిమను కానీ, ఆయన ప్రభావమును కానీ, ఆయన పరిశుద్ధతను కానీ మానవ భాషలో మాట్లాడటానికి ఒక్క పదం కూడా లేదు. అంత గొప్పవాడు ఆయన. ఆ గొప్ప దేవుడు ఈ భూమి మీద నా కోసం, నా కుటుంబీకుల కోసం, మేం చేసిన పాపము నుండి మమ్మల్ని విడిపించటానికి ఆయన నరుడుగా పుట్టాడు. బైబిల్ అదే సెలవిస్తుంది. ఆ కృపగల దేవుడు కన్య మరియ గర్భన పుట్టాడు. దూత చెప్తుంది, ఆయనకు యేసు అనే పేరు పెట్టు. యేసు అంటే తన ప్రజలను వారి పాపము నుండి విడిపించువాడని. నేను, నా కుటుంబీకులు, మా తల్లిదండ్రులు పాపంతో పోరాడి ఎందరో మా పితరులు పాపంతోనే చనిపోయారు. మా తాతగారు, మా నాయనమ్మ గారు దేవుని అద్భుతమైన కృపను బట్టి వారి అజ్ఞాన దశలో యేసు ప్రభు దేవుడని తెలుసుకున్నారు. వారి తరువాత మా తల్లిదండ్రులు కూడా దేవుని కొంచెము స్పష్టంగా తెలుసుకున్నారు. వారి అనంతరం మేము కూడా దేవుని కాస్త పరిపూర్ణంగా తెలుసుకోవటానికి ప్రభు కృప దయచేశాడు. కాలం తరువాత, తరం తరువాత తరంలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప విస్తరిస్తూ వస్తుంది. ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఈయన సర్వశక్తిమంతుడైన దేవుడని, ఈయన తప్ప మనుషుల పాపాన్ని పరిహరించటానికి మరొక్క దేవుడు అనబడిన వారు ఎవరు కూడా లేరని స్పష్టంగా తెలుసు. చాలామంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో యేసు దేవుడు అని విశ్వసిస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి, ఏది ఏమైనా ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు పుట్టినప్పుడు తూర్పున ఉన్న కొంతమంది జ్ఞానులు ఆయన పుట్టాడని తెలుసుకున్నారు. ఆయన ఎవరు అంటే లోకరక్షకుడు, ఆయన రాజు అని వాళ్ళు తెలుసుకొని బయలుదేరి వచ్చారు ఆయన్ని చూడటానికి. బైబిల్ సెలవిస్తుంది, వారిని నడిపించింది ఒక నక్షత్రం. వారు వెళ్ళి హేరోదు ఇంట్లో అడిగారు. ఎందుకంటే హేరోదు ఇంట్లో యేసు ప్రభులు వారిని గూర్చిన తర్జన భర్జన జరిగాది. ఈయన యూదులకు రాజు కాబట్టి రాజు కుటుంబంలో పుడతాడని వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడ హేరోదు దగ్గరున్న జ్ఞానులు చెప్పారు, యూదా దేశపు బెత్లెహేము యూదాలో ప్రధానమైనది గనుక ఆ యొక్క బెత్లెహేములోనే ఆ యూదుల రాజుగా ఆ పుట్టేవాడు అక్కడే పుడతాడు అని చెప్పారు.
హేరోదు తమ దగ్గరికి వచ్చిన జ్ఞానులతో మాట్లాడుతూ, మీరు వెళ్ళి ఆయన్ను దర్శించిన తరువాత తిరుగు ప్రయాణంలో మాకు చెప్పండి, మేము వెళ్ళి దర్శిస్తామని చెప్పారు. అయితే వీరు వెళ్ళి యేసును చూసిన తరువాత అత్యానంద భరితులైరే అని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలు నిజంగా యేసుని వింటున్నాం, యేసుని చదువుతున్నాం, యేసుని చూసే అనుభవం ఇంకా మనకు రాలేదు. యేసుని చూడాలంటే ఈ శరీరంతో కాదు, మన లోపటున్న అంతరంగ పురుషునితో. బైబిల్ సెలవిస్తుంది. చూడండి, యేసు ప్రభులు వారు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా ఇదిగో మీరు దేవుని ఆరాధిస్తున్నారని చెప్తున్నారు, ఆ పర్వతం మీద దేవుని ఆరాధిస్తున్నామని చెప్తున్నారు. మంచిదే. ఇప్పుడైతే దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని ప్రభువు సెలవిచ్చాడు. ఆ మాట సమరయ స్త్రీతో చెప్పక మునుపు ఆరాధన ఆచార సంబంధమైనది. వారికి ఒక దేవాలయం ఉండేది. దేవాలయంలో దేవునికి ప్రతిరూపమైన ఉపకరణాలు ఉండేవి. ఆ ఉపకరణాలు బలిపీఠమని, గంగాళమని, బంగారపు సముఖ రొట్టెల బల్ల అని, బంగారపు ధూప వేదిక, బంగారపు దీప వృక్షము, బంగారపు మందస్సపు పెట్టె, ఆ మందస్సపు పెట్టెలో నిబంధనల పలక, బంగారు మన్నా పాత్ర, చిగురించు అహరోను కర్ర, ఇవన్నీ కూడా ఉండేవి. అందులో పరిచర్య చేయటానికి ఇజ్రాయేలీల 12 గోత్రాలలో ఒక గోత్రాన్ని దేవుడు ప్రత్యేకపరచమని చెప్పాడు. ఆ గోత్రము పేరు లేవియా గోత్రం. లేవియా అనే మాటకు హత్తుకొనుట అనే అర్థం. దాని అర్థము, ఆ లేవీయులు ఎవరు కూడా వారి జీవనోపాధి నిమిత్తం ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, ఏ విధమైన కార్యాలు చేయకూడదు. వారు దేవాలయంలో వచ్చేటటువంటి వచ్చుబడి చేతనే వారు బ్రతకాలి. దాని అర్థం పూర్తిగా ప్రభు మీద ఆధారపడి బ్రతకాలి. ఆ రీతిగా ఒక గోత్రాన్ని దేవుడు ప్రత్యేకపరిచి ఆ గోత్రము ద్వారా మిగిలిన గోత్రపు ప్రజలందరికీ యాజక ధర్మాన్ని నిర్వర్తించేటట్లుగా, అనగా దేవునికి ప్రజలకు దేవుణ్ణి పరిచయం చేస్తూ వారి పాప పరిహారం నిమిత్తమై ఏం చేయాలి అనే విషయాలు వారు బోధిస్తూ వచ్చారు. ఆ రీతిగా జరిగేది. అటువంటి సమయంలోనే యేసు ప్రభులు వారు పుట్టారు. తల్లి యేసు ప్రభులు వారు పుట్టారు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు చూసి అత్యానంద భరితులైరని. ఈరోజు ఎంతోమంది క్రైస్తవ కుటుంబాలలో ఆనందం లేదు. చాలామంది తాత్కాలికమైన ఆనందం. ఈరోజు క్రిస్మస్ ఆరాధన మీరందరూ ఈ స్థలంలోకి వచ్చారు. మీ దైవజనులు వెస్లీ గారు, కృపమ్మ గారు మీకు చక్కటి భోజనాలు ఏర్పాటు చేశారు. బహుశా మీరే కానుకలు ఇచ్చారు. దయచేసి గమనించాలి. మంచి విందులు ఏర్పాటు చేశారు. మంచి లైటింగ్, చాలా చక్కగా మందిరాన్ని అమర్చిపెట్టారు. ఎవరైనా చూస్తే క్రైస్తవులు ఈ స్థలంలో దేవుని ఆరాధిస్తున్నారు. ఈరోజు యేసు ప్రభులు వారి పుట్టిక దినం వారది స్మరణ చేసుకుంటున్నారు అని చెప్తారు. ఆ రీతిగా దైవ సేవకులు ఈ చక్కటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేసిన కారణాన మీరు చాలా సంబరపడ్డారు. మంచి లైటింగ్, మంచి డెకరేషన్, మంచి అన్నీ కూడా సంతోషంగా వెళ్తారు ఇంటికి. రేపి సంతోషం మీకు ఉండదు, రేపి ఆనందం మీకు ఉండదు. మానవ జీవితంలో ఆనందం అనేది అది తాత్కాలికమైపోయాది. ఒక వస్తువు కొన్నప్పుడు, లేక కాస్త తిన్నప్పుడు, లేక ఒక వ్యక్తిని దర్శించినప్పుడు, ఓ ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళినప్పుడు ఏదో కొద్దిసేపు ఆనందం మనకు ఉంటుంది. యేసుని చూస్తే నిత్యానంద భరితులైపోతారు. దేవుని వాక్యం సెలవిస్తారు. యేసు మాట వింటే
యేసు మాట చదివితే, యేసు మాట బోధిస్తే కాదు, యేసుని చూస్తే. యేసుని చూడాలి అంటే ఈ శరీరం మట్టి, దీనికి అంత అర్హత లేదు. దీన్ని లోపటున్న అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఆయనకు దానికి ప్రభుని చూసే సామర్థ్యత ఆయనకుంది. అయితే ఆయన ప్రభుని చూడాలి అంటే అంతరంగ పురుషుడు చాలా శుభ్రంగా ఉండాలి. ఏమొచ్చింది అంతరంగ పురుషునికి అని అడిగితే, నా చూపు ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా నోటి మాటల ద్వారా, నా హృదయ తలంపుల ద్వారా, నా క్రియల ద్వారా నా లోపటున్న అంతరంగ పురుషుడికి మైల అంటుకుంటూ ఉంది. మీరు గలతీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుంటే అక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా సెలవిస్తారు. దయచేసి గమనించాలి. చదువుమా. గలతీ పత్రిక అమ్మా బాగా తింటురా పరిగెది. ఏం చదువుతా ఉన్నావు నువ్వు? 5:8 గలతీ పత్రికమ్మా 5:27 నైనా. వద్దు వివాదాలు వద్దు మనకి. కొంచెంసేపు ఓపిక పట్టు. నేను పొరపాటు చెప్పి ఉంటాను. వివాదం అని చదువుతావు ఏం తల్లే, నీకు దండం పెడతాను. దయచేసి గమనించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పోట్లాట్లొద్దు. అమ్మగారు చదువుతా ఉన్నారు కదా, అమ్మగారి మీదే పోటీనా మీకు? ఊరే బాబు, నన్ను మళ్ళా పాపం లేక దించేస్తారు మీరు. చదువు నాయన. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై, చాలునైనా చాలు కొడుకు, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను అని వాక్యం సెలవిస్తుంది. నేను చూసిన చెడు చూపుల్ని బట్టి, నేను మాట్లాడిన చెడు మాటలు, నాలో ఉన్న చెడు ఆలోచనలు, నాలో ఉన్న చెడు తలంపులు, వీటిని బట్టి లోపటున్న అంతరంగ పురుషుడు మైలబడిపోతూ ఉంటాడు. అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, చూడండి, అది కళంకమైన ముడత అయినా అటు ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలి అని ప్రభు ఆశ. అయితే లోపటున్న అంతరంగ పురుషుడు మైలబడిపోయాడు. ఆ మైలబడిన కారణాన సర్వశక్తిమంతుడైన దేవుడు అంతరంగ పురుషునికి స్నానం చేయిస్తూ ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, వాక్య ఉదక స్నానము చేత దానిని పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా అని అంటాడు. ఇక్కడున్న ప్రతి బిడ్డ మీరు ఈ స్థలంలోకి వచ్చేటప్పుడు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి వచ్చి ఉంటారు. ఎందుకంటే మందిరానికి వెళుతున్నానని. ఈ స్నానం రేపటిదాకానే, రేపు తిరిగి స్నానం చేయాలి. ఈ శరీరం మైలబడుతూ ఉంటుంది. అయితే ఆ కృప కలిగినటువంటి దేవుడు మనం వింటున్నటువంటి వాక్యము చేత మనకు లోపటున్న అంతరంగ పురుషునికి అంటుకున్న ముడత, మచ్చ, డాగు, కళంకం అన్నీ కూడా
వాక్య ఉదక స్నానము చేసి అని అంటాడు. ఉదకము అంటే గోరువెచ్చటి నీళ్ళు అని అర్థం. వాక్యం అంటే అది స్వచ్ఛమైన నీరు, లేకపోతే గోరువెచ్చటి నీళ్ళు అని అర్థం. దేవుని పిల్లలు ఈ రోజున వాక్య ఉదక స్నానం చేసుకోవాలి. వింటున్నాం, బోధిస్తున్నాం, దయచేసి గమనించాలి. చదువుతున్నాం, మనం అనుకుంటున్నాం చాలా హ్యాపీ, ఈరోజు 5 అధ్యాయాలు చదివినాను నేను అనుకుంటున్నాం. మనం చాలా సంతోషం. నేను ఒక ఊరికి వెళ్ళాను, 100 మందికి నేను సువార్త చెప్పాను అని అనుకుంటాం. చాలా పర్యాలు అనుకుంటాం. ఓ దైవ సేవకుడు మాట్లాడుతుంటే 2 గంటల సేపు వాక్యం విన్నాను అనుకుంటున్నాం. సార్, ఇది ప్రయోజనం లేదు. నువ్వు చదివినా, నువ్వు విన్నా, నీవు బోధించినా దానివలన అంత ప్రయోజనం లేదు. ప్రయోజనం ఏది అంటే వాక్య ఉదక స్నానము చేసుకోవాలి. వాక్యముతో నీ లోపటున్న అంతరంగ పురుషునికి స్నానం చేయించాలి. లోపలున్న అంతరంగ పురుషుడు వాక్యం ద్వారా స్నానం చేసుకోవాలంటే ఏం చేయాలి అని అడగచ్చు. దైవ సేవకుడు నిలబడి మాట్లాడేటప్పుడు ఎన్నో పదాలు మాట్లాడుతూ ఉంటాడు, ఎన్నో వాక్యాలు చెప్తూ ఉంటాడు. మీకు అర్థమవటానికి చెప్తాను. అబద్ధాలు చెప్పద్దండి అని అంటాడు. ఆ మాట అబద్ధాలు చెప్పే వాళ్ళకి హెచ్చరికగా ఉంటుంది. వెంటనే ఆ బిడ్డ, ప్రభువా, నా జీవితంలో నేను అబద్ధాలు చెప్తూ ఉన్నాను చాలా రోజుల నుండి, దయచేసి ఈ అబద్ధాలు చెప్పకుండా నేను మానుకునేటట్లు నాకు సహాయం చేయమని ఆ వాక్యం ఎదుట మోకరించి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో వెంటనే ఆ వాక్యము లోపలికి వెళ్ళి అంతరంగ పురుషునిలో ఉన్న అబద్ధానికి స్నానం చేయించి అబద్ధాన్ని తొలగించేస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, కోపపడుడి కానీ పాపం చేయొద్దు. కోపపడితే దేవుని నీతిని నువ్వు నెరవేర్చలేవు అని బైబిల్ సెలవిస్తారు. చాలామంది అంటారు, ఏమంటారు తెలుసా, రే నా సంగతి నీకు తెలియదు, బైబిల్ పక్కన పెట్టినానంటే అయిపోతావు అంటాడు. పెట్టకపోతే మాత్రం ఏముంది, లోపల సరుకు ఉంది కదా. దయచేసి గమనించాలి. ఈడు పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. ఈడు అసలు మారి సావలే. పెళ్ళంతో అంటాడు, తన్నినానంటే మీ ఊర్లో పోయి పడతావని. మేలు కదా, ఛార్జీలు లేకుండా వెళ్ళిపోతుంది. ఇదే పదం ఉపయోగిస్తారు కదా. సేవకులు కూడా ఒక్కోసారి కోపం వచ్చాను, తన్నినానంటే మీ ఊరికి వెళ్ళిపోయి పడిపోతావు అని అంటాడు. జఫన్నా అనలే ఎప్పుడు అని ఉంటావు, మీ మామ వెనకాలనే ఉన్నాడు, ఆయన చెప్తా అన్నాడు అని అన్నాడు. అయితే తన్నే అవకాశం లేదు. అయ్యగారి భార్య మంచి రజలర్ లాగుంది, వీనిదంతా అది. ఈయన దండించుకునే రకం కానీ తన్నే రకం కాదు. ఓకే, వాళ్ళ ఇష్టం. తన్నుకొని అనుకొని జుట్లు లాగేసుకొని చొక్కాయలు జింపుకొని ఏమైనా చేసుకొని, స్వేచ్ఛ, మనుషుడికి స్వేచ్ఛ ఉంది. అట్లని పనికిరాని కార్యాలు చేసుకోకూడదు. నాకు దేవుడిచ్చిన స్వేచ్ఛను బట్టి ఆయన్ను మహిమపరిచేటట్టుగా ఉండాలి. కాబట్టి వాక్యము ఎందుకు అంటే ఆ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దైవ సేవకుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా ఎదుటున్న వ్యక్తి లోపటున్న అంతరంగ పురుషునికి స్నానం చేసుకుంటూ ఉండాలి. నన్ను గమనించాలి. అయ్యగారు ఈరోజు మంచి ప్రసంగం చేసినాడు అని మాకు మార్కులు ఇచ్చేసి వెళ్ళిపోతే పోతావురే నరకానికి, డైరెక్ట్గా వెళ్ళిపోతావు నరకానికి. మాకు మార్కులు కాదు కావాల్సింది, నువ్వు స్నానం చేసుకోవాలి. శామ్యూల్ గారి నిద్ర వస్తుందా, కొంచెం ముందుకు జరుపుకో, ఎందుకైనా మంచిది. మావాడు జోసెఫ్ ఎక్కడో వెళ్ళిపోయి దాక్కునేసినాడు. మావాడు లైన్ రింగ్ మాస్టర్ లాగా తిరుగుతూ ఉన్నాడు, కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఓకే, దయచేసి గమనించాలి. దైవ సేవకుడు వాక్యం బోధించేది ఎందుకంటే ఆయన మంచిగా చెప్పినాడు, ఈయనకంటే ఆయన మంచిగా చెప్పినాడు, ఆయనకంటే ఈయన మంచిగా చెప్పినాడు. ఈ మార్కులు వేసేదానికి కాదు. దైవ సేవకుడు ఎవరైనా బోధిస్తూ ఉండేటప్పుడు ఆ బోధలో ఎక్కడైనా నీ తప్పితం తెలిస్తే ఆ వాక్యం ఎదుట నిలబడి, తండ్రి
ఈ వాక్య ప్రకారంగా నేను లేనండి, దయచేసి నన్ను క్షమించండి, ఈ వాక్య ప్రకారంగా నేను జీవించేటట్టు కృప దయచేయమని పశ్చాత్తాపడి ప్రార్థిస్తే ఆ వాక్యము లోపటున్న అంతరంగ పురుషునికి స్నానం చేయిస్తుంది. పౌలు గారు ఆ మాట చెప్పారు. దయచేసి గమనించాల్సింది, ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న బిడ్డలు ఎంతమంది మీరు ఆ రీతిగా వాక్యాన్ని విని స్నానం చేసుకుంటున్నారు? ఆలోచించండి. అది కళంకమైన, ముడతైన, అట్టిది మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా, మహిమ కలిగిందిగా ఆ లోపటున్న అంతరంగ పురుషుడు మారాలి. దయచేసి వినాలి. సార్ నేను ఈ చర్చికి వెళ్తానండి, షమ్మా చర్చికి వెళ్తాను, వెరీ గుడ్. సార్ నేను హోసన్న చర్చికి వెళ్తాను, వెరీ గుడ్. సార్ నేను భక్త సింగ్ గారి చర్చికి వెళ్తాను, ఓకే, నో ప్రాబ్లం. నేను బైబిల్ మిషన్కి వెళ్తాను, నో ప్రాబ్లం. ప్రతి సంఘాన్ని ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరిని ఆయన ద్వేషించేవాడు కాదు. ఆయన పేరే ప్రేమాస్వరూపి. వెళ్ళు. అయితే ఎందుకు వెళుతున్నామంటే వాక్య ఉదక స్నానము చేసుకోవటానికి. అక్కడ దైవ సేవకుడు బోధించేటటువంటి వాక్యము నీ అంతరంగ పురుషునికి స్నానం జరుగుతూ ఉండాలి. నీ అంతరంగ పురుషుడు ఎలాగ ఉండాలంటే యేసు ప్రభుల వారి రాకడలో పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కళంకంగా, మహిమ కలిగిందిగా అంతరంగ పురుషుడు కనిపించాలి. దేవుని బిడ్డలు మీరు దయచేసి ఈ ప్రకారంగా నీ ఆత్మీయ జీవితాన్ని మార్చుకుంటూ రావాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ప్రభు బిడ్డలు కదా మీరు. ప్రభు మిమ్మల్ని ఇంకా చిన్న పిల్లల్లాగానే చూస్తూ ఉన్నాడు. మీరు అడగచ్చు, నేను సీనియర్ పాస్టర్, మా జాన్ వెస్లీ గారు, జోసెఫ్ అయ్య గారు చెప్పవచ్చు, నాయన చాలా సీనియర్ అని. దేనికి సీనియర్? దయచేసి గమనించాల్సి, దెర్ ఈజ్ నో సీనియర్, దెర్ ఈజ్ నో జూనియర్, ఏమీ లేదు. ప్రభు అందరినీ చంటి పిల్లలాగా చూస్తూ ఉన్నాడు. దయచేసి వినాలి. మన ఇంట్లో ఒకడు తప్పు చేస్తుంటే అమ్మ అంటుంది, రై పంత అంటుంది. వాడు సేమ్ రిపీట్ చేస్తే లాగి ఒకటి కొడుతుంది, కొట్టి అంటుంది, ఈసారి చేస్తే రే ఇది కాదు మీ నాయనకు చెప్తానంటారు. అంటే ట్రీట్మెంట్ మారుతుంది. అమ్మ ట్రీట్మెంట్ వేరు, నాయన ట్రీట్మెంట్ వేరు. అమ్మ దెబ్బ కొట్టి కొంతసేపు అయినాక ఏ లడ్డో గుడ్డో వణికిస్తుంది. నాయన అట్లే కాదు, లడ్డూలే గుడ్డులే మొత్తం అన్నీ గుడ్లే, చేతకు బాధేస్తాడు. మా జోసఫ్ గారు ఒకడిని అన్నాడు, వీడిని రూమ్లో చేతకు బాధేయాలి అన్నాడు. నాకు మాట వింటే భయంకరంగా నవ్వుచి, ఎందుకు నాయన అన్నాడు. వీడికి కనీసం పాస్టర్లు అనే మర్యాద కూడా లేదు. దీనికి ప్రైజ్ దలాడు కూడా చెప్పాడు, రే చేతకు బాధేస్తానని. ఈయన దెబ్బకు తట్టుకోలేక వాడు రష్యా వెళ్ళిపోయినాడు, పారిపోయినాడు వాడు. నేను అనుకునే ఏదో రోజు ఈ పాస్టర్ గారు సీతకు బాస్తాడు అని. దయచేసి గమనించాల్సింది, అమ్మ ట్రీట్మెంట్ వేరు, నాయన ట్రీట్మెంట్ వేరు. అందుకు అమ్మ అప్పుడు చెప్తుంది, రే మీ నాయనకు చెప్పినానంటే అంటుంది. అంటే నాయన అంటే అమ్మకు కూడా భయమే. అందుకని ఆ భయమే, ఆ భయాన్ని బట్టి వీనికి చెప్తుంది, ఈయనకి అవి పడితేనే ఈయనకి కుదురుకునేది అని చెప్తుంది. దయచేసి గమనించాలి, దేవుడు అట్లా శిక్షించేవాడు కాదు. ఆయన అంటాడు, నేను ప్రేమస్వరూపి, నేను ప్రేమస్వరూపి. ఇన్ని రోజులు కూడా మన అంతరంగ పురుషుడు శుద్ధీకరించబడలేదంటే ప్రభువు ఏదో ఒక్క రోజున ఆ వాక్కును మన చెవిలో వినిపించి, ఆ రోజు నుండి నైనా నా బిడ్డలు అంతరంగ పురుషునిలో మార్పు కలిగేటట్టు చేయాలి అని. అంతరంగ పురుషుడు ఎప్పుడు శుభ్రమవుతాడో, ఆయన పవిత్రుడుగా మార్చబడతాడో, అప్పుడు ఆత్మదేవుణ్ణి మన లోపటున్న ఆత్మ చూడడం ప్రారంభిస్తుంది. మన లోపటున్న ఆత్మస్వరూపైన దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, దేవుని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో అని తెలుసు మనకి. కానీ ఎట్లా ఆత్మతో ఆరాధించాలి, ఎలాగా సత్యముతో ఆరాధించాలి అనేది
అపోస్తలుడైన పౌలు గారు చాలా వివరంగా చెప్పారు. భక్తులారా, దయచేసి గమనించాలి. మీరెంతో శ్రద్ధతో దేవుని వాక్యాలు వింటున్నారు. అయితే నా మనవి, ఒక తండ్రిగా నేను శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ చెప్తున్న మాట, లోకంలో జరుగుతున్నటువంటి కార్యాలు ఎన్నో భయంకరమైనవి, ఎన్నో అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతున్నాయి. యేసు ప్రభుల వారి రాకడ గురించి శిష్యులు అడిగారు, అయ్యా మీరు ఎప్పుడు తిరిగి వస్తారు చెప్పండి అంటే, నాకు తెలియదు, అది తండ్రికే తెలుసు, కాకపోతే నా రాకడకు సూచనలు నేను చెప్పగలను అని చెప్పాడు. చెప్పి మత్తయి 24లో చెప్పాడు, రాజ్యం మీదికి రాజ్యాలు వస్తాయి, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, ఒకని ఇంటి వారే వానికి విరోధంగా లేచి నిలబడతారు. ఈ రీతిగా ఎన్నో చెప్పాడు. ఆ రోజులు ఎలాగుంటాయంటే, సొదమ గొమర్య రోజులు, ఆ పరిస్థితులు ఎలాగున్నాయో లోతు దినాల్లాగా ఉంటాయి, నోవహు దినాల్లాగా ఉంటాయి అని చెప్పాడు. నోవహు దినాలలో 120 సంవత్సరాలు ఓడ కడుతూ నోవహు కుటుంబము ప్రజలకు చెప్పాది, దయచేసి రండి, ఆకాశపు తూములు తెరవబడతాయి, ప్రచండమైన వర్షం వస్తుంది, దయచేసి రండి, ఈ ఓడ మీ కొరకే. ఎవరు చెప్పారు మీకు అంటే, యెహోవా దేవుడు. ఎవరైనా అని ఆయన నిరాకరించారు, తిరస్కరించారు. ఈరోజు కూడా దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎందరో తిరస్కరించేవారు ఉన్నారు, ఎందరో అవమానించేవారు ఉన్నారు, ఎందరో నిందించేవారు ఉన్నారు, ఎందరో వీళ్ళ దేవుడు మాల దేవుడు, మాదిగ దేవుడు అని మాట్లాడేవారు ఉన్నారు. మాట్లాడనివ్వండి, ఎందుకంటే ఆ బిడ్డలకు తెలియదు కాబట్టి. వారి లోపటున్న అంతరంగ పురుషుల్లో పరిపక్వత లేదు కాబట్టి. రాత్రి సమయం ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ కూడా మన మధ్యనున్న ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి చూడటానికి మన లోపటున్న అంతరంగ పురుషుడు శుద్ధీకరించబడాలి, వాక్య ఉదక స్నానం చేసుకోవాలి. హల్లెలూయా. రోజు చేసుకోవాలి. ఒకరోజు స్నానం సరిపోదు, రోజు స్నానం చేసుకోవాలి. ఎన్నో తప్పులు మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటాం, చూడకూడనివి చూస్తాం, ఎవరితోనో మాట్లాడతాం, మాట్లాడకూడనివి మాట్లాడతాం, ఎక్కడెక్కడో తిరుగుతాం, ఎవరెవరితోనో స్నేహం చేస్తాం. అయితే సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు ప్రభుని అడగాల్సింది, తండ్రి నిజంగానే నా జీవితంలో నా అంతరంగ పురుషునికి మైల ఎక్కువ పడ్డది, నేనేమేమి తప్పులు చేశానో ఆయన పవిత్రమైన పాదాల చెంత కన్నీరు కారుస్తూ నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. ఒకవేళ ఈ రాత్రి నేను చనిపోతే నా ఆత్మ మీ దగ్గరికి రాదు ప్రభువా, నన్ను క్షమించమని ప్రభులు వారిని నెమ్మదిగా ప్రార్థిస్తే ప్రభు చాలా సంతోషిస్తాడు తల్లి, ప్రభు చాలా సంతోషిస్తాడు. వెంటనే ప్రభుని అంతరంగ పురుషుని శుభ్రం చేసి ఆ కృపగల దేవుడు వారిని పరిశుద్ధునిగా, వారిని నిర్దోషిగా, నిష్కళంకమైన వానిగా ప్రభులు వారు చేస్తాడు. ఆయన ఎదుట నిలబడగలిగినంత కెపాసిటీ నీ ఆత్మకు దేవుడు దయచేస్తాడు. దయచేసి గమనించాలి. ఆదాముకు దేవుడు నాసికలో జీవవాయువును ఊదినప్పుడు వారు జీవించు ఆత్మలుగా ఉన్నారు. అయితే వారు పండు తిని ఆ యొక్క ఆత్మస్వరూపమును పోగొట్టుకున్న తరువాత ప్రభువు ఏదెనులోకి వచ్చి, ఆదామా ఎక్కడున్నావు అని పిలిస్తే పారిపోయి చెట్ల చాటున దాక్కున్నారు. ఎందుకో తెలుసా? సిగ్గుపడ్డారు. వారు దిగంబరులని తెలుసుకున్నారు. మరి ఆ పండు తినక మునుపు కూడా వారు అలాగే ఉన్నారు. కాకపోతే వారి చుట్టూ మహిమ కప్పబడి ఉంది. వారి దిగంబరత్వం వారికి కనిపించలేదు. దేవునితో మాట్లాడేటప్పుడు భయం అని అనిపించలేదు, సిగ్గని అనిపించలేదు. ఆ ఒక్క పండు కారణాన, అంటే
ఆజ్ఞని అతిక్రమించిన కారణాన దేవుని బిడ్డల మనం ఎన్నో పర్యాయాలు దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమిస్తూ జీవిస్తూ ఉంటాం. దయచేసి ప్రతి రాత్రి కూడా 1 గంట ప్రార్థించమని నేను చెప్పలేదు, 2 గంటలు ప్రార్థించమని చెప్పలేదు. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, కనీసం 5 నిమిషాలైనా మోకాళ్ళ మీద నిలబడి ఆ ప్రభుని చూస్తూ అడగండి. ఆ రోజు ఏమేం తప్పు చేశావో ఆయనకు చెప్పండి. తండ్రి, మీ కల్వరి రక్తంతో కడిగి నన్ను పవిత్రపరిచారు. కొన్ని పాపాలు చేయకుండా ఈ శరీరాన్ని నేను కంట్రోల్లో ఉంచుకున్నాను. అయితే నా చూపు, నా ఆలోచనలు, నా హృదయ తలంపులు నాకు తెలియకుండానే తప్పులు చేస్తున్నాయి. అందుకని నా అంతరంగ పురుషుడు మైలపడిపోతున్నాడు. కనికరించి అతన్ని నీ వాక్యంతో స్నానం చేపించండి అయ్యా. ఆయన రక్తంతో మనల్ని కడిగాడు, ఆయన వాక్యంతో మనకు స్నానము జరగాలి. దేవుని బిడ్డలు మీరు, మిమ్మల్ని ప్రభులు వారు తన చంటి బిడ్డల్లాగా, చిన్న పిల్లలాగా ప్రభు చూస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. ఇక్కడెవరో పెద్ద భక్తుడు, ఇక్కడెవడో చిన్న భక్తుడు, ఇక్కడెవడో పాపి, ఇంకొకడు పరిశుద్ధుడు అని లేదు. అందరూ దేవునికి సమానమైన వారే. అందరూ దేవునికి సమానమైన వారే. అందరినీ సమానంగా చూసే ఆ గొప్ప దేవుడు ఎందుకట్లా అందరినీ సమానంగా చూస్తున్నాడంటే ప్రేమస్వరూపి. ఆయన ప్రేమస్వరూపి. ఆయన ప్రేమని వర్ణించడానికి వాస్తవంగా నా చదువు, నా జ్ఞానము, నా అనుభవాలు ఏవి పనికిరావు. అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు. దేవుని పిల్లలుగా మీకు చెప్తున్నాను, ఒకవేళ మనుషుల్ని మిమ్మల్ని వేలు పెట్టి చూపెట్టి నువ్వు ఫలానా అనొచ్చు, అయితే ప్రభు తన బాహువుల్ని చాపి నిన్ను తన గుండెకు హత్తుకోవాలి అని ఆయన ఆశ. ఎప్పుడంటే నీవు పశ్చాత్తాపడినప్పుడు. దయచేసి గమనించాలి, మనుషుడు ఒక విధంగా మనల్ని చూస్తాడు, దేవుడు మరొక విధంగా మనల్ని చూస్తాడు. దేవుని పిల్లల మనము రాత్రి సమయమందు ఆ కృపగల దేవుణ్ణి మనము చూసి అత్యానంద భరితులు కావాలంటే ఈ శరీరంతో కాదు, మన అంతరంగ పురుషుడు ఆయన పవిత్రపరచబడాలి. అంతరంగ పురుషుని నేత్రాలు తెరవబడాలి. ఈ బాహ్య నేత్రాలు ఎప్పుడు మూయబడతాయో అప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. బాహ్య నేత్రాలు మూయబడ్డం అంటే ఇక మీదట ఎవరిని చూసినా నీకు శత్రువితడు అని అనిపించదు, ఎవరిని చూసినా కోపం అనిపించదు, ఎవరిని చూసినా ద్వేషం అనిపించదు, పగ అనిపించదు. ఎవరిని చూసినా ఏదో తెలియని ప్రేమ నీలో పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే నా బాహ్య నేత్రములు మూయబడ్డాయి, నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. నా మనోనేత్రములు తెరవబడటానికి వాక్య ఉదక స్నానము రోజు నేను చేసుకుంటూ ఉన్నాను. కనుకనే ఆత్మ నేత్రాలతో చూస్తూ నేను ఆత్మీయంగా జీవించటానికి ఆత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాను. దయచేసి గమనించాలి, మనం చేసే ఈ ఆచారాలు, మనం చేసే ఈ కార్యక్రమాల ద్వారా నాకు సంతోషం. నేను గమనించాలి, నేను మన శామ్యుయల్ గారి చర్చికి వెళ్ళాను, ఇంకొక ఆయన డేవిడ్ గారి చర్చికి వెళ్ళాను, తర్వాత జాన్ వెస్లే గారి చర్చికి వచ్చాను. అయితే అందరూ మంచిగా భోంచేస్తూ ఉన్నారు, నిలబడి లబా 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 తినేస్తూ ఉన్నారు. నేను అనుకున్నాను, ఇదేం తింటురా బాబా అని కొంతసేపు కారు ఆపి చూసినాను. ఏమీ లేదు, పెద్ద ఆఫీసర్ తింటా ఉన్నాడు, ఆంటీ తింటా ఉంది, పిల్లగాడు వాడు ఏడుస్తూ ఉంటే వానికి ఒకటి పెట్టి ఈమె లబా లబా తినేస్తూ ఉంది. వాడు అమ్మ బెబ్బే అన్నా కూడా వాడు నోరు తెరిచినప్పుడంతా ఒకటి పెట్టేది, ఈమె తినేది. ఏమిరా వీళ్ళు బోధకు వచ్చినారా, భోజనానికి వచ్చినారా, ఏం అర్థమై సాయలేదే అని. ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ద సేమ్ కండిషనే.
నేను అనుకున్నాను, అమ్మో ఈస్ట్ వెస్ట్ భక్తి అనుకుంటేనే కానీ భోజనాలేరా బాబు ఉండేది అంతాను, భోజనాలే అనుకున్నాను. మా ఊర్లో భోజనాలు లేవు. ఎవరో నా కూటమి పెడితే ఏదో అయ్యగారు, జోసఫ్ అయ్యగారు, వెస్లీ అయ్యగారు దయపెట్టి ఏదైనా పెడితే అంత అన్నం పర్వాలేదు, కానీ నన్ను పెట్టమంటే చేత కాదు నాకు. నేనంటాను ఐఎమ్ వెరీ సారీ. ఎందుకు సారీ? పెట్టలేంట్రా అంతే. దయచేసి గమనించాలి. ప్రేమ అండి, ప్రేమ దేవుని బిడ్డలు గమనించాల్సింది. ఆ ప్రేమ ఎదుట ఎవడు శత్రువు కాదు, ఎవడు మనకు విరోధి కాడు. ఎవరిని గురించి ద్వేషం లేదు, పగ లేదు, అసూయ లేదు. ఎందుకు అంత ప్రేమ? అంతరంగ పురుషుడు కళ్ళు తెరిచాడు కాబట్టి. అంతరంగ పురుషుడు రోజు వాక్యముతో స్నానం చేసుకుంటున్నాడు కాబట్టి. బాహ్య నేత్రాలు మూయబడిపోయాయి కాబట్టి. అందుకు బైబిల్ సెలవిస్తుంది, వారు ఆ నక్షత్రమును చూసి వెంబడించి ఆ పశువుల పాకలో మరియ తల్లిని, యేసుని చూసి అత్యానంద భరితులై సాష్టాంగపడి నమస్కారం చేసి వారి పెట్టెలు విప్పి బంగారము, సామ్రాణి, బోళము వారు కానుకలుగా ఇచ్చారని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలు ప్రభువుని చూస్తే మన పెట్టెలు విప్పుతాం, ప్రభుని చూడకపోతే పెట్టెలు మూత వేసుకుంటాం. మీకు అర్థమైంది అనుకుంటాను. శామ్యూయల్ గారు యేసు రక్తమే జయమంటా ఉన్నాడు. ప్రభుని చూస్తే మన పెట్టెలు ఓపెన్ అవుతాయి. చాలామంది అంటారు, ఏమంటారు, వెస్లీ గారు మీ కూటానికి ఇవ్వాలని ఉంది కానీ ప్రేరేపణ ఇప్పుడు లేదంటాడు. ఇంకెప్పుడు ఇస్తావు? అడగలేడు కదా, ఎప్పుడు ఇస్తావు అని అడగలేడు కదా పాపం. అయినా ఆయన ఏమంటాడు తెలుసా? ఏమయ్య గారు, దేవుని కృపను బట్టి మా కుటుంబం అంతా వచ్చినామండి. ఎందుకురా బాబా, మొత్తం తినిపోయేదానికి. అయితే టోటల్ ఫ్యామిలీ. ఆదివారం కూడా రా అన్నా అంటాడు. చూద్దామయ్య గారు అనేసి చెయ్యి కూడా వెస్లీ గారి సొక్కాయికి దుడిచేసి వెళ్ళిపోతాడు. ఆదివారం రానంటే చూద్దామంటాడు. ఇప్పుడు పిలవకనే టోటల్ ఫ్యామిలీ వచ్చింది. ఏమంటే ఏదో సిక్కునో బిక్కునో ఏదో ఒకటి దొరుకుతుంది కాబట్టి. ఏంటి దరిద్రం ఇది? దయచేసి గమనించాల్సింది, మనోనేత్రములు వెలిగించబడాలి. మనోనేత్రములు వెలిగించబడటానికి రోజు వాక్య ఉదక స్నానము చేసుకోవాలి. పౌలు గారు చెప్పిన మాట, ఎప్పుడు వాక్య ఉదక స్నానం. నన్ను మా భార్య అడిగింది ప్రొద్దునే, వస్తావా అక్కడే ఉండిపోతావా అని. భలేదానివే తల్లి, ఇక్కడేం ఖాళీగా ఉండనా, ఇక్కడ వెస్లీ అయ్య గారు, జోసఫ్ అయ్య గారు కూటాలు పెట్టినారు, తిరుగుతాను. అక్కడే తిరుక్కో నానింది. ఇక్కడ తిరిగితే తిరుగుతాను కానీ తిండి ఊడి పెడతాడే. వాళ్ళు కూటాలు పెట్టినారు, తిండి పెడతారు. కూటం లేనప్పుడు వెస్లీ గారిని నేను అయ్యా ప్రైజ్ లాడంటే ఓకే అనేసి వెళ్ళిపోతాడు. జోసఫ్ అయ్య గారిని, నాయనా జోసఫ్ గారు ఉంటే యాడనో చూసినట్టుంది నిన్ను, సారీ ఐఎమ్ వెరీ బిజీ అనేసి వెళ్ళిపోతాడు. కూటం ఉంటేనే నాకు మర్యాద, కూటం లేకపోతే అసలు నో మర్యాద. ఆమె అంటుంది అక్కడే తిరుక్కుంటావా అని. ఏదో నేను బేకారుగా ఇక్కడ అక్కడ తిరిగినాడు. కారణం ఏమంటే దరిదాపు 3 వారాల నుండి నేను లేను ఇంటి దగ్గర. ఎక్కడో బయట ఊరికి వెళ్ళినాను, ఏదో దుబాయ్. అక్కడ నుండి వస్తానే మళ్ళీ బొబ్బిలి వెళ్ళిపోయినాను. అక్కడ నుండి వస్తానే అయ్యగారు వాళ్ళ దగ్గరికి వచ్చినాను. ఏదో అమలాపురము కమలాపురము ఏదో ఇక్కడ వాళ్ళు పని చెప్పినారు, చేసుకుంటూ ఉన్నాను. అయ్యగారులు నాకు పని చెప్పినారు, నా యజమానులు వాళ్ళు, నేను పని చేసుకుంటా ఉన్నాను. పరమ యజమాని ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలు గమనించాల్సింది, నా పని ఏమిటంటే సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, ఆత్మస్వరూపైన దేవుణ్ణి ప్రతివారు చూడాలి. చూస్తేనే అత్యానంద భరితులమైతాం. దయచేసి గమనించాలి. ఒక ఆయన అన్నాడు, యో దుబాయ్లో ఇంతకాలం ఉంటివి, బంగారమే అంతా సంపాదించినావని. అయ్యగారు నీ నోరు మంచిది కాదు అని. రే మంచిదేలే చెప్పురా అని అన్నాను. నేను చెప్పను అన్నాడు.
చెప్పకపోతే కేజీకి పైన ఉంటుంది కదా అన్న. ఎట్లా తెలుసు నీకు అని, నువ్వు చెప్పలేదు కాబట్టి. కేజీకి పైన పెట్టుకున్నావరా, దీన్ని ఎట్లా నువ్వు అక్కడికి పంపేది అంటే, అదే అర్థం కాక చచ్చిపోతూ ఉన్నాను నేను. అందుకని అన్నాను, ఇక్కడ నిద్రపోతున్నాడు ఒక అన్నని అడిగితే కానీ ప్లాన్ ఇస్తాడు. అన్నని అడిగితే ప్లాన్ ఇస్తాడు, ఎట్లా తీసుకురావాలి అక్కడ నుండి అని. దయచేసి గమనించాలి, సంపాదన ఉంది అంటే నిద్రపోతూ ఉండవా? మూతంతా దిగులుగా ఉంది, వచ్చేసింది, అమ్మవారు దిగినట్టుంది. ఓకే, వినండి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొంతమంది కర్మగాలి నా ముందు కూర్చుంటారు, ఉద్యోగం అప్పుడు ఓ అని కొట్టి, వీళ్ళేం సామాన్యంగా ఇచ్చిపెట్టరు. వెస్లీ సార్ పోతే అన్న ఎవరు జోసఫ్ అన్న పోతే వెస్లీ అయ్య గారు ఇద్దరు వాంచి పడేసినారు. నేను అందుకే గట్టి కొట్ల చేతులు, ఎందుకంటే అలసిపోయి నిద్రపోతానని. మీరు మాత్రం ఒక ఊపుకున్నారు ఎట్లా ఏయ్ అని. నేను అందరినీ చూస్తూ ఉన్నా, మనం డోలు పెట్టి కొట్టిందే. నాయన ఎక్కడ దొరికిర్రా ఈ జనం ఇల్లునని మొత్తం ఊగిపోయారు ఊప. ఇప్పుడేమో ఆగిపోయారు. స్పీడ్ బ్రేకర్లు ఏడబడితే ఆడ ఆగిపోయేది, దడుక్కనైతే మళ్ళీ లేసేది. స్పీడ్ బ్రేకర్లు దాటుకుంటా ఏమి బాధలు అంటే, టయానికి ముగించరు, టయానికి అంత తిండి పెట్టరు, టయానికి కూటం ముగించరు. ఎట్లా బుర్రకెక్కేది మనకి? నిద్రలో ఒకసారి ఒకడు బాగా తాగేసి, అన్నా మీరేనండి ఈ కేసు మీదే, బాగా తాగేసి రోడ్డు మీద పడిపోయినాడు. పడితే పడి సచ్చా, కక్కేసుకున్నాడు బాక్ అని. అందరు చూసి తే అనేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఈలోప పాపం భైరవుడు వచ్చినాడు. భైరవుడు తెలుసా? తమ్ముడా ఎవరిని పిలుస్తూ ఉండవు? ఏ తమ్ముడా, భైరవుడు అక్కడ ఉన్నాడా? భైరవుడు అంటే ఇట్రా అని పిలుస్తా ఉన్నాడు. భైరవుడు వచ్చినాడు అంటే కుక్క గారు వచ్చినారు. వచ్చి అది పాపము చాలా న్యాయం చేసింది వానికి. అంటే వాడంటాడు, ఇంద పక్కం షేవింగ్ పండుగ అని. కుక్క నాలుగు గరుకుగా ఉంటుంది కదా, అది నాకుతా ఉంటే వీడు మంగళషాపులో కూర్చున్నట్లు అనిపిస్తూ ఉంది వీనికి. ఇంద పక్కం పండుగ అని. ఎవరో వచ్చి, రే ముట్టాల్ నాయుడు అది మంగళ షాప్ అని అనుకరింగ్లా నీగా నాయరాది అని. ఆమావా చూస్తే భైరవుడు లక్షణంగా నాకి నిలబడినాడు. ఆడ నిజంగానే పరిస్థితి బాగలేదు. వెంటనే లేచి వాడు హే అన్నాడు. అదనింది, నోరు మొయ్యి, నిన్ను శుభ్రం చేసింది కాక మళ్ళా నన్ను దబాయిస్తావా నువ్వు అనేసి అది ఖుయ్ అని వెళ్ళిపోయింది. దయచేసి వినాలి దేవుని బిడ్డలు, మీరు చాలా చక్కగా దేవుని వాక్యాన్ని విన్నారు. నా ముగింపు మాటలు ఎక్కువసేపు నేను మాట్లాడను, ఎందుకంటే కొంతమంది చాలా కష్టపడుతూ ఉన్నారు. మీ అయ్యగారు బలేనవుతారు, మా చిలకన ఉన్నట్టు అవుతాడు. ఓకే, ఆంటీ గారు ఎవరో తెలుసా నీకు? మళ్ళీ నేను చూపిస్తానులే. ఓకే, అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇంకోసారి ఆ నవ్వు పోవును గాక. అది పోయిందనుకో, మీ భార్య ఎప్పుడన్నా ఏదన్నా మంచి న్యూస్ చెప్పి నవ్వకపోతే, ఏమి నీకు రోగం నవ్వవా అంటారు. నవ్వును పోవుగాకంటే లేలు అంటారు. భలే వాళ్ళరా బాబు మీరు. ఓకే, మీకు సంపూర్ణమైన నవ్వు దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. అట్లని
ఎవడన్నా ఆడపడి చచ్చిపోతా ఉంటే కూడా ఆహా ఆహా అనొద్దండి. ఆ పక్క నుండి వాళ్ళు నిన్ను చంపేస్తారు. ఎప్పుడో నవ్వాలనో ఎప్పుడు ఏడ్చాలనో అది దేవుడు సిస్టమ్ పెట్టినాడు. అంతేగాని సచ్చినోడి దగ్గర పోయి పెళ్లి పాట పాడి పెళ్లి పాట ఎత్తుకొని ఏదండి బ్రదర్ ఓ పాట పాడండి అంటే ఏమ జయమంగ జఫన్యా జయమంగళంబు పాడరే యేసు ఎవరికి సావు దగ్గర పోయి పాట పాడినాను అనుకో, నన్ను ఊరికే వదులుతారా? తరిమి మదనపల్లి దాకా కొడతారు. మేము చచ్చి దేవుడా నన్ను మేము ఏడుస్తూ ఉంటే పెళ్లి పాట ఏందరే నీకు అనా? నేను పెళ్ళి లేకపోయిన తర్వాత పాట పాడరా బాబు అంటే అంతే దీన మందు దూత పూరవుదు చూడకంటే జోసఫ్ గారు అంటారు, నీకు దండము, నువ్వు సెట్ అవ్వలే, నీకు మతి చెడిపోయింది, రాబోదామని చెప్పి అట్లా ఉంటుంది. నేను ఇన్ని చెప్పిన ఆంటీ సీరియస్నెస్ పోనే లేదు. దండమే తల్లి. నేను ఇందాక ఈ మాటలు మాట్లాడింది మిమ్మల్ని నవ్వించాలని కదా. ఈమెని ఆమె ఎట్లుంది తెలుసా, వదిలితే నన్ను కొట్టేటట్టుంది. ఓకే, ఆంటీని బట్టి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్దాం. అమ్మా సంతోషమా? వీళ్ళు చెప్పలేదు కదా మా, చెప్పండి మా అందరూ ఆంటీని బట్టి. ఆంటీకి సంతోషం లేదు, దుఃఖం లేదు. ఎందుకు ఈ కూటానికి వచ్చినా నేననే ప్రశ్న వచ్చింది. ఓకే నీకు మేలు కలుగుతుంది తల్లి. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ప్రభువా నాకు సంతోషం కావాలా, సమాధానం కావాలా, నెమ్మది కావాలా, దయచేయి అని. పాపం సంవత్సరం ప్రార్థించిన, 2 ఏళ్ళు ప్రార్థించిన సంతోషము లేదు, సమాధానం లేదు. కారణం బిడ్డలు ఆ ఆత్మస్వరూపైన దేవుణ్ణి చూసే అనుభవం లేక ఇంకా రాలేదు. కాబట్టి ఈ శరీరంతో మనం ఎంత ప్రార్థన చేసినా 3 గంటలు నేను మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తానండి, ఎందుకో నా సమస్య పరిష్కరించబడ్డం లేదు అని అంటాం. నేను 4 గంటలు ప్రార్థన చేస్తాను, 40 రోజులు ఉపవాసం ఉన్నానండి, మా సమస్య పరిష్కారం కాలేదు. 20 రోజులు ఉపవాసం ఉన్నానండి. దయచేసి నీవు శారీరకంగా పడేటటువంటి కష్టం కాకుండా నీ అంతరంగ పురుషుడు శుభ్రమయ్యేదానికి ప్రయత్నం చేయి. నీ అంతరంగ పురుషుడు మనోనేత్రాలు తెరిస్తే అప్పుడు నీ ముందు నా ఆత్మ దేవుణ్ణి చూసే ఆ గొప్ప భాగ్యము నీకు లభ్యమవుతుంది. ఆయన ఎప్పుడు నేను చూస్తాను, నిత్యానంద భరితుడై ఉంటాను. ఎప్పుడు ఆనందంతో నేను ఉండటానికి ప్రభులు వారు కృప దయచేస్తారు. ఎవరిని దుఃఖంగా పెట్టాలని ప్రభులు వారికి లేదు. అందరినీ సంతోషంగా పెట్టాలనేదే దేవుని ఆశ. అయితే మనుషుడు తాను చేసే తప్పిదాన్ని బట్టి దేవుడు మనకిచ్చే సంతోషానికి దూరం అయిపోతూ ఉన్నాం. దేవుడు మనకిచ్చే ఆనందాన్ని బట్టి దూరం అయిపోతూ ఉన్నాం. ఈ రాత్రి ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డకు నా మనవి, ఆ రోజున వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూస్తూ ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆ తల్లిని, ఆ శిశువుని చూసి అత్యానంద భరితులై సాష్టాంగపడి నమస్కరించి వారి పెట్టెలు విప్పి కానుకలు సమర్పించారు. రాత్రి చాలా సంతోషంగా వాళ్ళ అనుభవాలు, ఎక్కడికో వెళ్తిమి, ఎవరెవరినో అడిగితిమి, ఎంతో కాలం నుండి ప్రయాణం చేసి వచ్చాం, ఇప్పటికే ఆ మహిమగల దేవుణ్ణి చూసే భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించాడని రాత్రి వాళ్ళు పడుకొని నిద్రపోతూ ఉన్నారు. వారు ఎప్పుడూ అనుకోలేదు, రాత్రి దేవదూత వారికి ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంది. ఏమనో తెలుసా,
మీరు వచ్చిన మార్గం గుండా వెళ్ళకండి, వేరొక మార్గం గుండా వెళ్ళమని చెప్పాది. వచ్చిన మార్గం గుండా వెళితే హేరోదుకు చెప్పాలి, ఫలానా దగ్గర యూదుల రాజు పుట్టాడని. అప్పుడు హేరోదు వర్తమానం చెప్పిన వీళ్ళని, వర్తమానం తెలుసుకున్న తర్వాత యేసుని ఇద్దరిని చంపేసేవాడు. అందుకని వారికి దేవుడు దూత ప్రత్యక్షమై వేరొక మార్గం గుండా వెళ్ళమని చెప్పాది. ఆ జ్ఞానులు దూత చెప్పినట్లుగా వేరొక మార్గం గుండా వెళ్ళారు. ఈ రాత్రి సమయమందు నీ మనోనేత్రాలు తెరవబడితే ఆత్మస్వరూపైన దేవుణ్ణి చూడగలవు. అత్యానంద భరితుడుగా నువ్వు వెళ్ళటానికి ప్రభు సహాయం చేస్తాడు. రెండవది, నీవు ఇన్ని రోజులు నడిచిన మార్గం కాదు, ఇంకొక మార్గం గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. నేను ఇన్ని రోజులు నడిచిన మార్గం పాపపు మార్గం, అవిధేయతతో కూడిన మార్గం, లోబడిని తనంతో ఉన్న మార్గాల్లో నేను నడిచాను. నా దేవుడు రాత్రి కలలో వారికి కనిపించి మాట్లాడిన తరువాత ఆ పనికిరాని మార్గాలు కాకుండా వేరొక మార్గంలో నడవటానికి సహాయం చేశాడు. ఆ మార్గంలో పరిశుద్ధత ఉంది, ఆ మార్గంలో ప్రేమ ఉంది, ఆ మార్గంలో క్షమాగుణం ఉంది, ఆ మార్గంలో తగ్గింపు ఉంది, వినయము విధేయతలు ఉన్నాయి. వేరొక మార్గం అది. ఆ మార్గాన్ని ఎవరు వేశారు అంటే నా యేసు చెప్పాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. కాబట్టి నేను వేసిన మార్గంలో ఇవన్నీ మీకు దొరుకుతాయి. కాబట్టి రాత్రి సమయం అందు నా మనవి, అందరూ మోకరిద్దాం. మహిమగల దేవుని పాదాల చెంత అందరూ మోకరిద్దాం, లేకపోతే లేచి నిలబడదాం. 1-2 నిమిషాలు అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. అందరూ లేచి మాట్లాడకూడదు ప్లీజ్ అమ్మ, మాట్లాడకూడదు. అందరూ లేచి నిలబడదాం. దయచేసి ప్రభు వైపు చూద్దాం. రాత్రి ప్రభులో వారిని నేను ఎన్నో సంవత్సరాల నుండి వింటున్నాను, చదువుతున్నాను, బోధిస్తున్నాను, కానీ చూడలేదే. ఆయన్ను చూస్తే అత్యానంద భరితులమైతామని వాక్యం సెలవిస్తుంది. నా కుటుంబంలో ఆనందం లేదు, నా జీవితంలో ఆనందం లేదు, నేను పనిచేసే స్థలంలో, నేను చేస్తున్న వ్యాపారం, నేను చేస్తున్న వ్యవసాయం, ఎక్కడా నాకు ఆనందం లేదు. చాలా దుఃఖపడిపోతున్నాను. సంవత్సరాలుగా ఈ దుఃఖం నన్ను పట్టి పీడిస్తూ ఉంది. అయినా నేను ప్రభు దగ్గరికి వచ్చాను. ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్నాను. నా భర్త ద్వారా నాకు మనసాయాసం, నా భార్య ద్వారా నాకు మనసాయాసం, నా స్నేహితులు, నా తోడబుట్టిన వారి ద్వారా నాకు మనసాయాసం. ఎడతెరిపి లేకుండా ఏడుస్తున్నాను, కానీ ఆనందం నాకు దగ్గర కాలేదే. ఆనందం నాకు దగ్గర కాలేదు. కారణం, నేను ఆయన్ని చూడలేదు. నేను ఆయన్ని చూడాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన్ని చూడాలంటే నా మనం అంతరంగ పురుషుడు రోజు వాక్యంతో స్నానం చేయాలి. నా బాహ్య నేత్రాలు మూయబడాలి. పరసంబంధమైన వాటిని చూసేటివిగా నా మనోనేత్రాలు తెరవబడాలి. హల్లెలూయా, జీసస్ జీసస్ గ్లోరీ. నోరు తెరిచి అడుగుదాం. ప్రియ తండ్రి, తమ్ముడు చెల్లె ఏదో నవ్వే మాటలు కొన్ని చెప్పాను మీ కాన్సన్ట్రేషన్ కోసం. అయితే చెప్పిన ఈ విలువైన మాటలు దయచేసి మర్చిపోకూడదు. ఆనందం లేని బ్రతుకుల వినమాలి. ఇంకా నీ మనోనేత్రాలు తెరవబడలేదు. ఇంకా నీ మనోనేత్రాలు తెరవబడాలంటే
వాక్య ఉదక స్నానం చేసుకోవాలి. వాక్య ఉదక స్నానం చేసుకోవాలి. ఇంతవరకు విన్న వాక్యము ద్వారా నీలో ఎన్ని తప్పులు తెలిసాయో వాటన్నిటి విషయమై యేసయ్యా నన్ను కనికరించు. ఈరోజు నేను విన్న వాక్య ప్రకారముగా నా తప్పితం తెలుసా, ఈ తప్పితాన్ని క్షమించు. ఈ వాక్య ఉదక స్నానము నా అంతరంగ పురుషునికి జరగాలయ్యా. దయచేసి సహాయం చేయి జీసస్. సహాయం చేయి ప్రభు. పనికిరాని వ్యక్తినని నన్ను అనుకోకండి స్వామి, నన్ను దూరం చేయకండి ప్రభువా. నీ పాదముల దగ్గరికి వచ్చా. ఈరోజు నుండి వాక్య ఉదక స్నానము చేత నా మనోనేత్రము తెరిపించబడాలి తండ్రి. నా మనోనేత్రము తెరిపించబడాలి ప్రభువా. మా మధ్యనాత్మ స్వరూపిగా ఉన్న మిమ్మల్ని చూసే ఆ గొప్ప భాగ్యము నాకు దయచేయి.